బ్రహ్మర్షి పత్రి గారికి, మీ మనసులో ఉండ, మీ హృదయాల్లో ఉండ పత్రి గారికి, ఈ నడయాడే గురువు గారికి, మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈ సార్ ముందు ఏం మాట్లాడాలి అంటే, ఇంత చేసినా కూడా వాళ్ళకి నాకేమి సంబంధం లేదు, నేను చేపించారు, నేను కారణం, అసలుకి ఆ మాటలు మాకు రావట్లేదండి. చాలామంది మన పిరమిడ్ మాస్టర్స్ ఈ స్పీచ్ వినాలి సార్ది, ఇంత చేసి ఇంత చెప్పుకుంటారు. సార్ అసలుకి ఇప్పుడు స్టేజ్ మీద కూడా రావడానికి ఇష్టం లేదు, ఇంటర్వ్యూస్ ఇవ్వటం ఇష్టం లేదు, పొగిడించుకోవటం ఇష్టం లేదు, ఏమి లేదు. ఇలాంటి మహానుభావులు ఉండబట్టే ఇంకా ఈ ప్రపంచం నడుస్తుందండి. ఈ మహోన్నతమైన పుణ్య స్థలములో ఈ పుణ్యమూర్తి గారు ఇక్కడికి వచ్చి ఉండటం అంతకంటే అదృష్టం ఏంటి చెప్పండి మాస్టర్స్. అది కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతం 10 విఘ్నానికి మనం చేస్తాం, ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది. వారు దయతోటి మన సునీతమ్మ గారు, లక్ష్మి గారు, వెంకటేశ్వర గారు వాళ్ళ ప్రోద్బలంతో ఇది మనకి ఇచ్చారు. ఇది ఈ పవిత్రమైన ప్లేస్ ప్రతిరోజు ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుందండి. ఆ ప్లేస్లో మనకి మీటింగ్ పెట్టుకోవటం కోసం వారు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు అంతకంటే కూడా ఇంకేం చెప్పండి. ఇంకొకటి ఏంటంటే చెప్పారు నిన్న, ఈరోజు వారిని 5-10 నిమిషాలు కలిసాము, ఇంటర్వ్యూ కాకుండా, నేను ఇంటర్వ్యూ లేను బట్ కలిసాము. చూస్తుంటే వారు మాట్లాడి చూస్తుంటే ఒళ్ళు గడపడుస్తుందండి. ఎక్కడుండాము మనం ఎక్కడుండాము? అంత చేసిన వారు ఎలా ఉండారు, ఎలా మోడల్గా ఉండారు. మనకి నడయాడే దేవుడిలాగా అనిపిస్తుంది నాకు. కానీ ఎక్కడ నాది కాదు, ఏది నాది కాదు. అది ఇన్ని టెంపుల్ కట్టిస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ బాగుందంటున్నారు, కానీ వచ్చి నమస్కారం చేసుకుంటే ఒక 5 నిమిషాలన్నా అతను తన ధర్మం తెలుసుకుంటారు. ఆ ధర్మం కోసం నా ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. అందరూ బాగుంది అంటారు. ఆ 5 నిమిషాలు కూర్చొని ఆ దేవుడి దగ్గర తను మర్చిపోయి తన ధర్మాన్ని గురించి తెలుసుకుంటే అంతకంటే ఏం కావాలి అని గురువుగారు నిన్న ఈరోజు చెప్పారు. ఇంకొక మంచి పాయింట్, ఎందుకంటే వారి గురించి ఎక్కువ విన్నాం. ఇంకొక మంచి పాయింట్ ఏం చెప్పారంటే, ఒక దేవాలయం దగ్గర మురికి బట్టలతోటి బిచ్చగాడు ధర్మం చేయని మనల్ని అడుగుతుంటాడు. మనల్ని పొట్టు బస్తం కట్టుకొని ఈ భక్తులు లోనకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అడుక్కుంటున్నారు. వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పుకొచ్చారు. మరి ఎలా ఉండాలి మనం? స్వామి, నేను మీకు ఏం చేయాలి, నేను ఈ ప్రపంచానికి ఏం చేయాలి, నేను ధర్మం ఏం చేయాలి, నేను ఎలా చేయాలి, నేను కోరికలు లేకుండా ఎలా ఉండాలి అని చెప్పారన్నమాట. సో ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ సందర్భం ఏంటంటే మనందరం, నేను కూడా ఇంక్లూడింగ్ మీ గురువుగారి యొక్క స్పీచ్ వినాలని కోరికతో ఉన్నామండి. సార్, మీకు ఇంకొకటి చిన్న పాయింట్ సార్, పత్రి గారి గురించి చెప్పారండి. పత్రి గారికి తోటి ఎంతోమంది ఎన్నో రోజులు కలిసి ఉండా కూడా చెప్పలేని విషయాలు వారు పత్రి గారి గురించి బ్రహ్మాండం చెప్పారండి. అసలు ఊహించలేము, అంత బాగా చెప్పారు గురువుగారు. ఉదయం నుంచి చెప్తున్నాం మాస్టర్, ఎంతోమంది కలిసాము, ఎంతమంది చూశాను సార్. కానీ ఇక్కడ పత్రికారు తర్వాత మేము ఎందుకు మీకు అంత రెస్పెక్ట్ ఇస్తామంటే, మీలాంటి మహానుభావులను కలవటం మా అదృష్టం సార్. ఏదో జన్మలో ఏదో కొంచెమన్నా పుణ్యం చేసి ఉంటాం మాస్టర్స్. అందుకనే ఈ నైమిచారణ్యం అలాంటి మీలాంటి మహానుభావులను కలవటం మాకు అదృష్టం కలిగింది గురువుగారు. అందుకని మనం అందరం ఇప్పుడు గురువుగారి గురించి, గురుగారి మాటల గురించి మనం ఇందాం. సభాయ నమః. ఆనందమైనటువంటి సమయం, దుఃఖం దర్యాపులు కూడా జారినటువంటి సమయం. భగవత్ సన్నిధానం
ఎక్కడ దుఃఖం లేదు అంటే దైవం దగ్గర దుఃఖం లేదు. అన్ని చోట్ల దుఃఖం ఉంది. మనం కల్పించుకున్న ప్రతి దాని వెనక దుఃఖం ఉంది. దుఃఖం అంటూ లేనటువంటిది అంటే పరమాత్ముడు ఒక్కడే. అలాంటి పరమాత్మని ఎందుకు నమ్మాలి అంటే, ఎంత బాధలో ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇబ్బంది ఉందని చెప్పినా మనని చులకనగా చూడ్డు. మనం చెప్పిన విషయం ఎవరితోటి చెప్పి అవహేళన చేయడు. తను చేతనైనంత వరకు ఆ ఇబ్బందులోంచి బయట పడేయాలని చూస్తాడు తప్ప తన ఇబ్బందిని కల్పించడు. అంతకంటే నమ్మగలిగిన వ్యక్తులు ఎవరు ఉంటారు? అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కడో అక్కడ దైవానికి అటాచ్ అయి తీరాలి. డైరెక్ట్గా దైవంతో మనం మమేకం అవ్వలేం కనుక భగవంతుడు కొంతమంది అవధూతల్ని భూమి మీదకి పంపించాడు. నా తరపున ఈ కార్యక్రమం నువ్వు చెయ్యి. మరి ఈ అవధూతలు ఎలా జన్మిస్తారు? అసలు అవధూత అంటే ఏమిటి? భగవంతుడు అనేక రూపాల్లో అనేక రకాలైనటువంటి ఆకృతుల్లో దర్శనమిచ్చి అందరి మనోరథాలు నెరవేరుస్తాడు. ఒక వ్యక్తి గొప్పవాడవ్వాలి అంటే దానికి ముందు 8 సాధనలు ఉంటాయి. 8 దాటితే కానీ అతను యోగి కాలేడు. యోగి అవ్వాలి అనుకుంటే ఏ మెట్లుంటాయో ఒక్కసారి మనం సాధనలో చూస్తే, యమనియామాస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానాధారణ సమాధ్యష్టాంగ యోగ నిమితానం. దీన్ని బట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఈ యొక్క వేద ప్రమాణాన్ని బట్టి నియమంగా నిష్టగా నాలో పరమాత్ముడున్నాడు, నేను చాలా గొప్పవాణ్ణి కాకపోవటం ఏమిటి? మహర్షుల యొక్క పెదవుల మీద చిరునవ్వు చెరగదు. ఆయనకి భవనాలు లేవు, దాస్తాసి జనము లేరు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. కానీ ఎప్పుడూ చిరు మందహాసంతో ఉంటాడు మహర్షి. ఇది ఎలా సాధ్యం? ఆయన అడిగితే ఒకటే అంటాడు, అనిర్వచనీయమైనటువంటి గొప్ప శక్తి అయినటువంటి ఆ పరమాత్ముడు నాలో ఉండి నన్ను చైతన్యవంతుడు చేస్తున్నాడు. నేను లేని వాటికి అవుతాను. నేను ఎప్పుడూ సంపన్నుండే. యమ అంటే నాకు నేనుగా పరమాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి అంతకంటే గొప్ప వస్తువు ప్రపంచంలో ఏదీ లేదు కనుక నేను దైవాంశంలో ఉన్నటువంటి వాడిని. ఈ భావన మొట్టమొదటిది. ఏ వ్యక్తి అయినా ఈ భావంతో మొదలు పెట్టాలి జీవితం. నియమం, ఏది తినొచ్చు ఏది తినకూడదు, ఎలా ఏ సమయంలో ఏది భుజించవచ్చు. ప్రాణాయామ విద్యలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. యమ నియమ ప్రాణాయామం. ఒక్క కుంభకంలో ఎన్నిసార్లు గాలి పీల్చుకుని ఎన్నిసార్లు వదిలిపెట్టగలుగుతామో అంతఃకరణ లోపల ఉన్నటువంటి గ్యాస్ బర్నర్ చూడండి, ఎప్పుడైనా పాడైతే పంపు చేసి దాన్ని శుభ్రం చేస్తూ ఉంటాం. అలాగే బ్రీతింగ్ అనేటువంటిది కూడా ప్రాణాయామం. ఒక్క రోజులో ఒక మనిషి ఆరోగ్యవంతుడు 22,773 సార్లు గాలి పీల్చుకుంటాడు. హంసస్సోహం. దేవుణ్ణి నమ్ము నమ్మకపో, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మలింగానికి ఈ వాయువుతోటి నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉంది. అది కనుక ఈ వాయువు అభిషేకం కనుక ఆగిపోతే ఆ జీవాత్మ బయటికి వెళ్ళిపోతుంది. అందుకని ప్రాణాయామం. ఈ గాలిని పీల్చుకునేటువంటి గాలి చల్లగా ఉంటుంది, బయటికి విడిచిపెట్టేటువంటి గాలి వేడిగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్. ఎందుకని? లోపలికి వెళ్ళిన తర్వాత దానికి ఏ రకమైనటువంటి పరిణామం వచ్చింది? జ్వలించేటువంటి కొండల్ని అనేటువంటి ఈశ్వరతత్వాన్ని ముట్టుకుంది. అది వెళ్ళి ఆయనకి నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉంది నీలో. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నేను ఎక్కడో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నీ దేహం ఒక దేవాలయం అనుకుంటే నీలో చరించేటువంటి చైతన్యాన్నే నేను. నువ్వు బయటంతా వెతుకుతున్నావు. నేను బయట ఎక్కడా లేను, నేను నీలోనే ఉన్నాను. నేను ఆత్మస్వరూపుణ్ణి ఉన్నాను. దేవతల గురించి బయట వెతికేటువంటి వాళ్ళందరూ అంతఃకరణలోకి ఒక్కసారి వెడితే ఈ సర్వదేహం నారాయణుడే, దేహమే నారాయణుడు. అందుకే నారాయణుడు ఎక్కడున్నా భోగభాగ్యాలు ఉంటాయి, మంచి ఆభరణాలు ఉంటాయి, రకరకాలైనటువంటి సుగంధమైనటువంటి ద్రవ్యాలు ఉంటాయి ఆయన దగ్గర. ఇవన్నీ దేహం కోరుకుంటుంది.
ఆత్మ ఇవేమీ కోరుకోదు. ఆత్మ ప్రాణం. మనం ఎవరన్నా ప్రాణానికి భోజనం పెట్టగలమా? దేహానికి భోజనం పెట్టగలం. లోపల ఉండే ఆత్మను ఎవరన్నా చూశాడా? యోగులు ఇవాళకి కూడా చేసే సాధనదే. అంతఃకరణంలో షట్ డౌన్ చేసి సెర్చ్ లైట్ లోపలికి వేసుకుంటే బయట వెతుకుతున్నామంతా. ఈ బయట వెతికేటువంటి ఈ కాంతిని కనుక నీ లోపలికి కనుక ప్రవహింపజేస్తే, అది ప్రసరింపజేస్తే అంతఃకరణలో ఉన్న ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు కనపడతాడు. దానికి ముందుగా ప్రాణాయామం, ప్రత్యాహారం తర్వాత 4వ స్టేజిలో ధ్యానం. అసలు ఈ ధ్యానం మీదే పత్రిజీ ఎంతో సాధన చేశారు. వీళ్ళు ఎలా అవతరిస్తారు, ఎలా జన్మిస్తారు అంటే, చాలామంది భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమి యాచకత్వం చేస్తారంటే భోగాలు. నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, నాకు ఇవి కావాలి, ఇవన్నీ భగవంతుడి ముందు కోరుకుంటూ ఉంటాం. మనలోనే ఇద్దరు గొప్పవాళ్ళు ఉన్నారు. ఇద్దరూ చాలా బలమైనటువంటి వాళ్ళే. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు లాంటి వాళ్ళు. ఒకటి మనస్సు, రెండోది బుద్ధి, మూడోది ఆత్మ. ఈ మూడు మనలోనే ఉన్నాయి, కానీ మనం ఏనాడు వాటిని చూడలేదు. ఇక్కడే చెలుస్తున్నాయి అవి, కానీ అగమ్యంగా ఉన్నాయి అవి. మనస్సు వెళ్ళిన చోట ప్రతి చోటకి కన్ను వెళితే దుఃఖం తప్ప ఆనందం లేదు. రోడ్డు మీద వెళ్ళి ఒక మంచి వాహనాన్ని చూసాం. మనస్సు ఇది కొనుక్కుంటే ఎంత బాగుంటుందో అంటుంది. వెంటనే పక్కన ఉండేటువంటి బుద్ధి నీకెందుకు, దాని ఖరీదు 5 కోట్లు 6 కోట్లు ఉంటుంది, ఇప్పుడు నీకు అవసరమా, కుదురుగా కూర్చో. బుద్ధి చెప్పటము అంటారు. మనిషి బుద్ధిని కోల్పోతేనే సర్వనాశనం అవుతాడు. బుద్ధి అనేటువంటిది నీలోనే ఉంది. ఎవరన్నా తప్పు చేస్తే ఎందుకు చేసేవి పని అంటే ఈయన చేయమన్నాడండి, ఆయన చేయమంటే నీ బుద్ధి ఏమైపోయింది? వెంటనే మనం ప్రశ్నిస్తాం. ఈ బుద్ధి ఎప్పుడన్నా ఎవరన్నా చూశాడా? ఒక వివాహం చేసుకునేటప్పుడు పిల్లాడు చాలా బుద్ధిమంతుడండి, పిల్ల చాలా బుద్ధిమంతురాలంటారు. అంటే అసలు అర్థం ఏమిటి? ఈ బుద్ధి అనేటువంటిది ఎప్పుడన్నా ఎవరికంటన్నా పడిందా? కానీ మనలోనే ఉంటూ మంచి చెడులను రెండూ సపరేట్ చేసి దాని పనే చేస్తోంది. కోరికలకేసి వెళ్లకుండా కట్టేసేటువంటిదే బుద్ధి. అలాంటి గొప్పవాడు హనుమంతుడు. వానర జాతిలో పుట్టి చెంచలు ఎక్కువ ఉన్నటువంటి జాతి వానర జాతి. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు అది. అలాంటి దాన్ని కూడా మన వెనకాలే ఉన్నాడు ధ్యానంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఆయన్ని ధ్యానంలో కూర్చోబెట్టేవాడు ఎవడైనా ఉంటాడు. మనస్సు మారుతం లాంటిది, మనోమారుతం అంటే. అందుకని అంతఃకరణలో ఉండేటువంటి వీళ్ళు ముగ్గురు, ఒకటి మనస్సు, చూసిన వాళ్ళ కోరుకుంటుంది మనస్సు. పెద్ద పరుపు వేసి హాయిగా పడుకోమంటే పడుకున్నారంటే నిద్ర లేదండి తెల్లవార్లు. ఏమైంది మీకు? ఏమోనండి ఏదో కంది కింద ఒకటి కాలు కింద పడింది, తెల్లవార్లు పడుకోనివ్వలేదు. ఇది మనం చెప్పేది. ఇంత దేహానికి కూడా కొద్దిపాటి అసౌకర్యాన్ని కూడా సహించలేనిది మనస్సు. ఇది ప్రతిరోజు మనలో ఉంటూనే అనేక రకాలైనటువంటి దురాలోచన కలిగిస్తూ ఉంటుంది. దాన్ని సంస్కరించేది ఎవరు అంటే బుద్ధి మాత్రమే. ఈ బుద్ధికి ఈ మనస్సుకి మధ్యలో ఉండే గొప్ప నిర్వచనీయమైన శక్తి ఆత్మ. ఈ ఆత్మ దేన్ని ముట్టుకోదు, దేనితోటి పని లేదు. దానికి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు సమయం ఆసన్నమైతే పక్కనే ఉండే మనసును కానీ ఈ పక్కన బుద్ధిని కానీ కేకేసి నాకు పని పూర్తయింది నీతోటి నేను వెళ్ళిపోతున్నాను అని ఒక్క మాట కూడా చెప్పదు. దేహంలో ఉంటూ, అందుకే ఇన్ని తెలిసిన మనిషి తన యొక్క ముగింపు తనకు తెలియదు. అది తెలియకపోవటమే అదృష్టం. అది కనుక తెలిసి ఉంటే ఎలాగా ఎప్పుడప్పుడు ప్రయాణం ఉంది, తిరుగు ప్రయాణం. ఇప్పటి నుంచి బెంగెట్టుకు మంచం నుంచి లేవలేడు. ఇంకా సిద్ధాంతుల చుట్టూ తిరిగి నేను ఎంతకాలం ఉంటానండి, నేను ఎలా ఉంటానండి అని అడిగారు అనుకోండి, నిజంగా అంత గొప్ప సిద్ధాంతులే ఉండి క్లోజింగ్ డేట్ కనుక వేసిస్తే ఆ వ్యక్తి అక్కడి నుంచి లేవలేడు. నా జీవితంలో ఇది అనుభవం. అందుకే నేను జ్యోతిష్ శాస్త్రాన్ని విడిచిపెట్టేశాను. సర్వసాధారణంగా ఎవరికి జాతకం చెప్పను నేను. జాతకాన్ని మనం మార్చలేం, జరగబోయేది మాత్రమే చెప్పగలం. అది ఒక శాస్త్రం. ఆ పేజీ తిరగేయడం నీకు చేత కాలేదు కనుక దాన్ని నువ్వు చదవలేకపోయావు. నీ జాతకం అంతా రాసే ఉంది, కాకపోతే అది నీకు చదవడం చేత కాలేదు. అందుకే వేరే వారి చేత చదివించుకున్నావు. ఆ చదివించినప్పుడు ఆయన నేను చెప్పాను, నేను చెప్పింది చెప్పినట్టు జరిగిపోయింది. ఆయన చెప్పినందుకు జరగదు, అది జరగబోయేదే ఆయన చెప్పాడంతే.
ఇది గొప్ప లాజిక్ జ్యోతిష్ శాస్త్రంలో. జరగబోయేదానే చెప్పాడు ఆయన. మొత్తం జీవితం అంతా అన్ని పేజీలు ఫుల్గానే ఉన్నాయి. ఒకరోజు ఏలూరులో మేము జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేస్తుంటే కారూరు అంతపరబాబు శాస్త్రి ఆయన ఇద్దరు కుర్రాళ్ళు ఇలా తాళాలు ఎగరేసి పట్టుకుంటూ, ఇన్ని చెబుతారు కదండి, రేపు ఏ లాటరీ టికెట్ తగులుతుందో. అలా చిన్నప్పుడు కుబేర్ బంపర్ లాటరీ అని, భాగ్యలక్ష్మి లాటరీ అని చాలా ఫేమస్ అవి. టికెట్ రూపాయి అని అనౌన్స్ చేసేవారు. ఏ లాటరీకి టికెట్ తగులుతుందో నీకు తెలిస్తే అది కొనుక్కోవచ్చు కదా, మీకు వీళ్ళకి వాళ్ళకి జాతకం చెప్పి 5 రూపాయలు 10 రూపాయలు కర్మ ఏమిటని అడిగాడు ఒక ఆయన. ఆ కుర్రాడు నైట్ కాలేజీలో ఎంఏ చేస్తున్నాడు, జూట్ మిల్లో, హరగోపాల్ జూట్ మిల్లో నైట్ వర్క్ చేస్తూ. ఆయన పైకి కిందకి చూశారు. నేను జైమినీ శాస్త్రం అధ్యయనం చేస్తున్నాను. అలా చేస్తే ఆయన వాళ్ళ జాతకం కాదు, నీ జాతకం చెప్తాను ఇలా రావు సార్ అన్నారు. ఆయన హస్త సాముద్రికంలో చాలా గొప్పవాడు. ఆయన చేయి చూసి, ఈవేళ ఆగస్టు 11వ తారీఖు, నువ్వు ఆగస్టు 19వ తారీఖు పొద్దున్నే చచ్చిపోతావు, ఇదే నీ జాతకం అన్నాడు. అంత యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి నీరు గారిపోయాడు వెంటనే. ఏమో నిజంగా జరిగిపోతే ఎందుకు చెప్పాడా, ఎందుకు అడిగాడా అని చాలా బెంగెట్టేసుకున్న నిమిషంలో నేను మా గురువుగారితో విభేదించాను. ఎలాగా ఎప్పుడప్పుడు క్లోజింగ్ డేట్ ఉంటుంది, ఎందుకు వాడు మీకు చెప్పటం, నీకు తెలియదు, నువ్వు నోరుమొయ్యి, కొన్ని తెలుసుకో, ప్రాక్టికల్గా తెలుసుకుంటే కానీ నీకు అర్థం కాదు ఇది అన్నారు. సరే, సరిగ్గా 19వ తారీఖు వచ్చింది. పాపం చాలా భయంగానే బతికాడు. జూట్ మిల్లో మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ దిగి 8:30 ఆ టైంలో రైలు పట్టాలు దాటి పవర్పేట వద్దామని వస్తున్నాడు. ఈ కుర్రాడు ముందు సైకిల్ వేసుకుని ఇంకొక అతను గబగబా రైలు ట్రాక్ దాడుతున్నాడు. గేటే వేసింది పవర్పేటలో. ఆ వేగంలో ఏమైంది, గబుకుని ఫెడలు తగిలి ఆ చిన్నపిల్లాడు ట్రాక్ మీద పడ్డాడు. దగ్గరికి వచ్చేసింది. ఇతర పక్కన దూరంగా నుంచున్నాడు. అయ్యో పిల్లాడు చచ్చిపోతున్నాడని ఆ సైకిలు వాడిని పట్టుకుని ఒక్క గుంజేడు యువతలకి. సైకిలు కుర్రాడు వచ్చి ట్రాక్ యువతల పడ్డాడు. ఈయన వెళ్ళి ట్రాక్ మీద పడ్డాడు. ఆ వేగానికి కాళ్ళు ఇక్కడ దాకా తెగిపోయి ఒక 20 నిమిషాల్లో ప్రాణం పోయింది. ఆ రెండో కుర్రాడు వచ్చాడు. వచ్చి, ఏమండి ఏమయ్యాడు రా, మీ మిత్రుడు ఏమయ్యాడని అడిగాడు ఆయన. మొన్న పోయాడండి, మన పొద్దున్నే అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడో అప్పుడు పోతారు, ఈ బతికున్న 6 రోజులు వాడిని చాలా క్షోభ పెట్టేశారు మీరు. ఒరేయ్, చెంప మీద కొట్టచ్చు కానీ పొట్ట మీద కొట్టకూడదురా. చెంప మీద కొడితే బుద్ధి వస్తుంది, పొట్ట మీద కొట్టేవనుకో అన్నం లేకుండా పోతుంది. మన శాస్త్రం అలాంటిది. వాడికి నేను చెప్పినందువల్ల జరిగిపోయిందని నువ్వు బాధపడుతున్నావు, వాడికి జరగబోయేదే నేను చెప్పాను. ఒక్కడికి చెప్పేటప్పుడు మిగిలిన వాళ్ళు చూసావా ఎంత జాగ్రత్తగా ఉన్నారు. తాళాలు ఎగరేసి పట్టుకునేవాడు కూడా కిన్నుడైపోయి నుంచున్నాడు, పిల్లల పక్కన నుంచున్నాడు. వచ్చి నేను చెప్పానని నువ్వు బాధపడుతున్నావు, ఇది మాత్రం యథార్థం కాదు. నేను వేళ నుంచి జ్యోతిష్శాస్త్రం వదిలేస్తున్నానండి, ఎవరికి జాతకాలు చెప్పనని చెప్పాను. నేను ఒక మనసును దుఃఖపెట్టడం కూడా, ఒక చెరువులో బెడ్డేస్తే ఆ చెరువు ఎన్నో గంటలు అతలాకుతలం అయిపోతుంది ఆ తరంగాలు. అలాగే ప్రశాంతంగా జీవించేటువంటి వాడి మనసులో జ్యోతిష్శాస్త్రం అనేటువంటి బెడ్డ పడితే వాడు అన్నం తినలేడు, కూర్చోలేడు, నుంచోలేడు, ఏ పని చేయలేడు. జ్యోతిష్శాస్త్రం అంటే ఎండింగ్ వరకు ఇవ్వాలి టైము. ఎవరన్నా వచ్చి అడిగినా ఏదో చిన్న సబ్జెక్ట్ వరకు అంతవరకే మాట్లాడతాను తప్ప శవం మీద ఇరుకునే మరమరాల కన్నా విలువ ఉందేమో కానీ జ్యోతిష్శాస్త్రం మీద సంపాదించే డబ్బుకు విలువ లేదనిపించింది నాకు. ఇది ఒక శాస్త్రమే. కాకపోతే ఎంత గొప్ప శాస్త్రం అంటే అది ఆశ్చర్యం. ఒక మహారాజు తనకి ఎప్పుడు పిల్లలు పుడతారా అని పండితులు అందరినీ అడిగితే మిరహాచార్యుడు చెప్తాడు, బలానా నక్షత్రంలో బలానా సమయంలో నీకు పిల్లాడు పుడతాడు 2 ఏళ్ళు ముందు చెప్పాడు. చాలా ఆనందంగా ఆయన కనకాభిషేకం చేయబోయాడు. వద్దండి, నాకు ఈ సన్మానాలు వద్దన్నాడు ఆయన. తదుపరి పిల్లాడు పుట్టిన తర్వాత ఉయ్యాల తొట్లో వేసేనాడు అందరినీ కేకేశారు. ఈయన బంగారు పల్లకి పంపించారు, మిరహాచార్యుడు చెప్పినందువల్ల జరిగిందని. నాకు వద్దు అన్నాడు. అలా కాదు, మీరు ఇందులోనే రావాలి అన్నాడు మహారాజు స్వయంగా వచ్చి. అయ్యా, మీరు నన్ను ఇదే వీధిలో తన్నుకుంటూ తీసుకెళ్తారు అన్నాడు. మిమ్మల్ని అసలు వంశాంకురం లేదనుకుంటే ఎప్పుడు కొడుకు పుడతాడో చెప్పిన మిమ్మల్ని ఇంత అవమానం చేస్తానా నేను, అంత దుర్మార్గుండా? మహారాజా, కాలం అన్నీ సానుకూలపరుస్తుంది, నేను చెప్పింది వ్యర్థం కాదు అన్నాడు. ఆ రాజాస్థానానికి వచ్చారు. పిల్లాడి జాతకం చెబుతున్నారు అందరూను.
వీడు చంద్రుడు అవుతాడు యువరాజు అవుతాడని. కానీ మిరహాచార్యుడు ఒక్క మాట చెప్పాడు, వీడు 3వ సంవత్సరంలో పందితో చచ్చిపోతాడని చెప్పాడు. ఖిన్నుడైపోయాడు మహారాజు. ఇదేమిటి, మహారాజు కొడుకు పందితోట, పెంటలమటా తిరిగేటువంటి పందితోటి ఆయనకి పని ఏమిటి, అక్కడికి ఎందుకు పెడతాడు, పైగా 3వ సంవత్సరం పిల్లాడా, మీరు ఆలోచించే చెబుతున్నారా మిరహాచార్య అని అడిగాడు. మహారాజా ఇది తప్పదన్నాడు. మిగిలిన పండితులు అన్నారు, నీకెందుకయ్యా, ఏదో ఉన్నదో లేదో చెబితే హాయిగా మళ్ళా సన్మానం చేస్తారు కదా, మాకు బోలెడు ఆభరణాలు ఇచ్చాడు, నువ్వెందుకు ఇదంతా నెత్తిని రాసుకుంటావు నువ్వు అన్నాడు. ఎవరేది చెప్పినా నేను సిద్ధాంతాన్నే చెప్పాలి అన్నాడు. అయితే పని చేద్దాం, 3వ సంవత్సరంలో అన్నారు కదా, ఈ 3 ఏళ్ళు ఈయన తన్నుకుంటూ తీసుకెళ్ళి చెరసాల్లో పారేయండి అన్నాడు. ఆ వెళ్ళేటప్పుడు మిరహాచార్యుడు మహారాజు వెంక చూసి నవ్వాడు ఒకసారి. నేను వచ్చేటప్పుడు చెప్పాను కదా, ఇదే వీధుల్లోనూ నన్ను తన్నుకుంటూ తీసుకెడతావని. అదే అమలైంది ఇక్కడ. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. గుప్పుడు బియ్యం గుప్పుడు ఉప్పు పెట్టేవారు ఆయనకి. పూర్తయింది, ఇక రేపటితో అయిపోతుంది. ఆఖరి పుట్టినరోజు 3వ సంవత్సరం పుట్టినరోజు చేస్తున్నారు. ఎక్కడ రాజ్యంలో పంది అనేటువంటిది లేకుండా చంపేశాడు. ఆ పరిసరాల్లో కూడా ఎక్కడా లేదు. అలాంటి సమయంలో ఉద్యానవనంలో పెట్టాడు. పిల్లాడి యొక్క పుట్టినరోజు వేడుక 3వది. ఇది గడిచిపోతే మా అబ్బాయి ఇంకా చిరంజీవి అయిపోతాడు. అందుకని ఇంకెలా వస్తుంది ఇక్కడికి ఇంత సెక్యూరిటీలోకి. అప్పుడు వెళ్ళి అందరూ రకరకాల గిఫ్ట్లు పట్టుకొస్తున్నారు. చిన్నపిల్లలు అన్నీ చూస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. చిన్న కొలనుంది, దాని చుట్టూ కూడా తిరుగుతున్నాడు. పక్క దేశం నుంచి వచ్చేటువంటి రాజుగారికి మరి బహుమతి ఇవ్వాలంటే గొప్ప బహుమతి ఇవ్వాలి, మామూలు బొమ్మలు కొనివ్వలేం కదా. అందుకని ఇంకో దేశపు రాజు ఏనుగు దంతంతో తయారు చేసిన పంది బొమ్మ పట్టుకొచ్చాడు. చాలా విలువైంది అది, కానీ అది పంది బొమ్మ, సూకరం బొమ్మ, ఏనుగు దంతంతో చేశారు. ఇది ఇస్తే బాగుంటుందని ఆ పిల్లాడి చేతిలో పెట్టారు. వాడికి ఇన్నిట్లోనూ తెల్లగా మెరిసిపోతూ ఆ బొమ్మ బాగా నచ్చింది. దాని భుజాన్ని వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరో అది ఏం బొమ్మ అబ్జర్వ్ చేయలేదు. అది నీళ్ల కొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతిబింబం కనపడింది. ఇందులో కూడా ఇంకోటి ఉందని అలా ముందు కొంగాడు. దాని బరువుకు అందులో పడిపోయాడు. గుండెల మీద పంది బొమ్మ పడిపోయింది. ఇలా పట్టుకున్నాడు. గబగబా పాటూళ్ళు వచ్చి పరిగెట్టుకొచ్చారు, పైకి లేవదీశారు. కానీ అప్పటికే ప్రాణం పోయింది. యువరాజు మరణించాడు నడుస్తున్నారు. ఎలా చచ్చిపోయాడని అడిగాడు. పందితో చచ్చిపోయాడు. ఇదే చెప్పారు మిగిలిన వాళ్ళు. అప్పుడు మిరహాచార్యుని బయటికి తీసుకొచ్చారు. నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం చక్రవర్తి కొడుకు శోకరంతో చచ్చిపోతాడని చెప్పినా, నేను దండించినా నువ్వు చెప్పినటువంటిదే జరిగింది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జ్యోతిష్శాస్త్రానికి తిరుగులేదు. అది పూర్వజన్మ యొక్క కర్మ, సుకృతం, దాన్ని బట్టే రాసి ఉంటుంది. దీన్ని మంత్రాల వల్ల దేనివల్ల ఎవ్వడూ చెరపలేడు. దీని పక్కకు కూడా గెంటలేడు. ఒక్క నిమిషం కూడా దాన్ని ముందుకు కానీ వెనక్కి కానీ జరపడం సృష్టిలో ఎవ్వడం తరం కూడా కాదు. అది అలాంటి బ్రాడ్ లైన్ అది. అందుకని నీవు వేళ నుంచి బాధపడుతూ అన్నాడు మహారాజు. మిరహాచార్యుడు కాదు, వరాహమిరుహుడివి నువ్వు. ఆయనే ఈ జ్యోతిష్శాస్త్రానికి మూలం. అలాంటి మహానుభావుడు సిద్ధాంతం కోసం అంకితమైనటువంటి వ్యక్తులు అతి కొద్దిమంది ఉంటారు. మరి ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం తర్వాత ధ్యానం. ఎప్పుడు కూర్చోవాలి ధ్యానంలో అంటే కడుపు నిండా భోజనం చేస్తే వచ్చేటువంటిది నిద్ర. ఆకలి కనుక వేస్తూ ఉండగా కూర్చుంటే వచ్చేటువంటి క్షుద్బాధ. అది భరించలేం, ఇది భరించలేం. క్షుద్బాధ ఎలాంటిది అంటే, మనకు ఆకలి వేసినప్పుడు ఏం దొరకలేదు అనుకోండి, పక్కన ఉన్న చిన్నపిల్లాడు జామకాయ తింటూ ఉంటే వాడు కొంచెం మొక్కడితే బాగుండు అనుకుంటాడు వీడు. క్షుద్బాధ అంత గొప్పది. కడుపులో కాలిపోతుంది అన్నారు. ఈ కాలిపోవటాన్ని ఎప్పుడైనా ఎవరన్నా చూశాడా? ఈ కాలటానికి మూలం ఎవరన్నా వెతికారా? వాడే జఠరాగ్ని స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు. నువ్వు ఎన్ని రకాలైనటువంటి ఆహారాలు కలిపి తిన్నా దాన్ని సపరేట్ చేసేస్తున్నాడు లోపల కూర్చుని. మనం బయట వండినటువంటి అన్నం లోపల ఇంకోసారి వండుతున్నాడు ఆయన. అలాంటి జఠరాగ్ని స్వరూపుడు ఎప్పుడు ఇబ్బంది పడతాడు అంటే, కేజీ బియ్యం ఉడికేటువంటి అన్నంలో 2 కేజీలు బియ్యం పోసి నీళ్ళు పోసి మంటెట్టామనుకోండి, అది చేసే పని ఏమిటంటే ఆ మండి పైన ఉన్నటువంటి అన్నం పొంగిపోయి అడుగునున్న మంటను ఆర్పేస్తుంది. అది అదే ఇండైజెషన్ అంటే. నువ్వు మితాహారం లేకుండా కనుక ధ్యానంలో కూర్చుంటే జరిగే పరిణామం ఏమిటి అంటే, అగ్నిమాంచము అనేటువంటిది పట్టుకుంటుంది, సంస్కృత పేరు దానికి అది. అందుకని ఎప్పుడు ఆహారం మితంగానే ఉండాలి. అందుకే ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం, తర్వాత ధ్యానంలో కూర్చునే ముందు లిమిట్గా భోజనం చేయటం,
ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చోగలిగి ఉండటం. ఈవేళ రూపాలన్నీ వినాయకుడి రూపాలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అరిటాకు వేసి చాలా పొడుగ్గా ఉండేది అరిటాకు. స్వీట్లన్నీ ఆ చివరేసేవారు, పప్పు ముందు వేసేవారు. ఇవన్నీ తినేప్పుడు కడుపు నిండిపోయేది. కానీ ఆ స్వీట్ అందుకోవాలి, ఎలాగాలో తినాలి. ఈయనకి ఎత్తుగా పేట ఉండేది 3 అంగుళాలు. ఈ బోర్లా పడుకునేవాడు ఇలాగా, అదెల్లా అందుకు తెచ్చుకు తింటూ ఉండేవాడు. ఈ మిఠాయి తినాలి అనేటువంటి తీపి తినాలనే ఇష్ట పదార్థం వల్ల ఓ 70-80 సార్లు ఎక్సర్సైజ్ అయిపోయేది. ఈ తినదంతా ఎక్కడ సర్దుకోవాలో సర్దుకునేది, హాయిగా లేచి వెళ్ళేవాడు. అందుకే అరిటాకు భోజనం ఏమిటి అంటే దాంట్లో గొప్పతనం, విషాహారం కలిపి కనుక స్వచ్ఛమైన అరిటాకులో పెడితే అరిటాకు నల్లగా మారిపోతుంది. ఇది ఆలోచించిన ఋషులు అరిటాకులో అన్నం పెట్టమన్నాడు. అలాగే కాకి భోజనం పెడతారు. ఏమాత్రం కొద్దిపాటి విషం కలిగినటువంటి ఆహారం కాకి పెట్టినా వచ్చి వాసన చూసి వెళ్ళిపోతుంది తప్ప పొరపాటు కూడా ముట్టుకోదు. దానికి అంత తెలివితేటలు ఉన్నాయి. పితృదేవతల పేరు చెప్పి, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళ పేరు చెప్పి అరిటాకులో భోజనం ఎందుకు పెడతారంటే ముందు తిన్నటువంటి వాళ్ళు ఎవరైనా తేడా ఉంటే అరిటాకు చూస్తే చెప్పేయచ్చు ఇది విషాహారము అని. కాకులు కూడా అంత ఐడెంటిఫై చేస్తాయి. అందుకని పెద్దల పేరు చెప్పి కాకి పెడతారు ముందు. అది కరెక్ట్గా తింటే మనం భోంచేద్దాంరా, మిగిలిన వాళ్ళు అయితే చేయరు. ఈ ఆచారాలు అసలు ఎక్కడి నుంచి పుట్టాయి, దీన్ని ఎవరు రాశారు, దీనికి మూలం ఎవరు? ధ్యానం. మరి ఈ ధ్యానంలో పత్రిజీతో నేను ఒకసారి మాట్లాడాను. మనం ఇంకా కిందకి వెళ్ళాలి. నాసికం వరకు వచ్చారు, కపాలం వరకు వెళ్ళాం, కపాలం నుంచి కంఠం వరకు వచ్చాం, కంఠం నుంచి హృదయం వరకు వచ్చాం, హృదయం నుంచి కిందకి దిగి చూడండి. ఇంకాను 14 భువనాలు ఉన్నాయి, పైన 7 కింద 7 అని చెబుతున్నాం. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలును. ఈ లోకాలన్నీ ఇందులో ఉన్నాయి. అవి ఏ రూపంలో ఎలా ఉన్నాయి అంటే మంత్రం కానీ ఉచ్చారణ కానీ ఒరే నాభి నుంచి మాట్లాడు అంటారు. 22,773 సార్లు గాలి పీల్చుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి శివుణ్ణి తాకగానే దానికి ఉష్ణం పుట్టింది. ఆక్సిజన్ మొత్తం లాగేసుకుని ఆ వేడి అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించేస్తుంది. అది పంపించకుండా కనుక బాడీలోనే ఉంటే పొట్ట పేలిపోయి చచ్చిపోతాం మనం. కార్బన్ డైఆక్సైడ్ బాడీలోనే ఉండిపోతే ఎవడు క్యాచ్ చేస్తున్నాడు దాన్ని? నీలో ఉండేటువంటి శివుడే. ధ్యానంలో ఇలా కూర్చుని ఈవేళ ధ్యాన యోగంలో గొప్ప గొప్ప వాళ్ళని మనం ప్రతిబింబాలు చూస్తున్నాం. అందులో ముఖ్యమైనటువంటి వాడు ధ్యాన కృష్ణుడు. నేను చాలా దేవాలయాల్లో, ఇప్పుడు అక్కడ కట్టేటువంటి దేవాలయంలో కూడా 3rd ఫ్లోర్లో ధ్యానమూర్తినే పెట్టాను కృష్ణుడిని. ఆయన భగవానుడు. కృష్ణుడిలో ఉండే ఇంకో గొప్పతనం ఏమిటంటే నేను దేవుణ్ణని చెప్పలేదు, నాకు ఇవన్నీ తెలుసని చెప్పలేదు, నేను ఇవి చేయగలనని చెప్పలేదు, నేను అలాంటి వాడిని కూడా ఒక్క మాట కూడా తన గురించి తను మాట్లాడలేదు. వేదాలు ఇలా చెప్పాయి, శాస్త్రం ఇలా చెప్పింది, ధర్మం ఇలా చెప్పింది, యుగ పురుషులు ఇలా చెప్పారు, ఋషులు ఇలా చెప్పారని చెప్పాడు తప్ప నేను గొప్పవాడిని అని ఒక్క మాట కృష్ణుడు నోటి వెంట రాలేదు. అది భగవద్గీత యొక్క గొప్పతనం. ఎక్కడా నా వాక్యం లేదు, ఆయన రాసినవాడు భగవాన్ వాక్యం చెప్పాడు తప్ప నేను చెబుతున్నాను ఏమని చెప్పలేదు ఎక్కడ. అంత సింపుల్గా పరమాత్ముడు ఉంటే మనకెందుకు అక్కర్లేని హావభావాలని. పూజాధికారుల్లో కూడా ఈ 3 వేళ్ళు వాడి 2 వేళ్ళు వదిలిపెట్టేస్తారు. ఏ క్రతువుకైనా ఇది ఒక ముద్ర, చిన్ముద్రలో ఈ వేలు ఇలా కలిపి ఉంటే ఏమిటి, ఇలా తిరిగితే ఏమిటి, ఇలా ఉంటే ఏమిటి, ఇలా అంటే ఏమిటి, ఆఖరిని ఇలా అంటే ఏమిటి. ప్రతి 2 డిగ్రీస్లోనూ ఒక భావన ఉంది. సత్యం, నేను చెప్పింది విను, ధర్మం, జ్ఞానం, భక్తి, శూన్యం. గురువు చెప్పేటప్పుడు ఒక్క చెయ్య ఇలా 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 తిరిగింది అంటే ఇన్ని భావాలు ఉంటాయి అందులో. అందుకని ఎప్పుడూ కూడా మనిషి తనకు తాను గొప్పవాడిగా ఉండాలి అనుకుంటే పరమాత్మ ఒక్క మాట చెప్పాడు. ఏ కార్యక్రమం అయినా ఆధ్యాత్మికంగా చేసేటప్పుడు ఈ వేలుని దూరంగా పెట్టు. ఈ వేలు ఏమిటంటే దీనికి బాగా టెంపో ఎక్కువ. ఈ టెంపోతో ఇది ఏం చేస్తుందంటే ఇదంతా నాది, నేనంటే ఎవరో తెలుసా, నా వెనకాల ఎవరున్నారో తెలుసా, జాగ్రత్తగా ఉండు, నేను తలుచుకుంటే నిమిషంలో ఏదైనా చేయగలను. ఇన్ని చెబుతుంది ఒక్క వేలు. ఇన్ని గుణాలు ఉన్నాయి దీనికి. ఇలాంటి గుణాలు ఉన్నవాడు ధ్యానానికి కానీ భగవత్ సేవకు కానీ పనికిరాడు వాడు. అందుకని ఈ వేలు పక్కన పెట్టేయమన్నాడు ముందు. మొట్టమొదటి చెప్పిన లెసన్ ఏమిటంటే ఈ వేలు దూరంగా పెట్టు. ఈ దూరంగా పెడితే ఈ గుణాలన్నీ పోతాయి నీలో.
నేను అనేటువంటి అహాన్ని నువ్వు పోగొట్టుకోకపోతే నువ్వు ఎప్పటికీ దైవాన్ని చూడలేవు. ఇదంతా నేను చేశానండి, నాదండి, నేనంటే ఏమనుకున్నారు? ఈ మాటలన్నీ దీని నుంచే వస్తాయి. అందుకని ఈ గుణాలు నువ్వు తగ్గించుకోవాలి అంటే దీన్ని దూరంగా ఉంచు, ఈ గుణాలు దూరంగా ఉంచు ముందు. తర్వాత ఈ చిటికిన వేలు, ఈ చిటికిన వేలు భోగాలకి గుర్తు. ఎవరికి అందిస్తారు అంటే వివాహం అయిన తర్వాత వధువులకు అందిస్తారు. స్వర్గ సుఖాలన్నీ అనుభవించండి, హాయిగా ఉండండి, ఇవన్నీ భోగం కోరుకుంటుంది ఈ వేలు. భోజనానికి ముందు ఉంటుంది, దండానికి ముందు ఉంటుంది, పనికి ఆఖరణ ఉంటుంది వేలు. ఏదైనా బరువు పట్టుకోవాలంటే వేలు పట్టుకోదు. కానీ దండం పెట్టేయడం మాత్రం మొట్టమొదటి ఉండేది ఇదే. భోజనానికి కూడా ముందు కలుపుకునేది ముందు ఉండేది ఇదే. మిగిలినవన్నీ వెనకాలే ఉంటాయి. ఈ యొక్క లక్షణం దీనికి ఉంది కాబట్టి భగవంతుని ముందు చిన్నగా బతక్కు, చిన్న బుచ్చుకుని. అంటే నాకు తెలిసి చెప్పాను స్వామి, చూడండి చూశానని చెప్పాను, నన్ను క్షమించు. ఈ క్షమాపణలు అడక్కు భగవంతుడిని. క్షమించమని అడిగే పనులే నువ్వు చేయకు, ఇలా చిన్నబుచ్చుకుని ఉంచోకు. ఎవరి ముందు ఎలా ఉన్నా, ఎవరిని ఏమార్చినా భగవంతుడు నువ్వు ఏమార్చలేవు. అందుకని చిన్నబుచ్చుకెళ్ళే పనులు చేయకుండా ఉండటమే దానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని ఈ వేలు నిషేధించాడు. ఇంకా మిగిలిన వేళ్ళే ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. ఇందులో మనలో గొప్పగా ఉండవలసిన లక్షణం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే బుద్ధి. ఒక్క బుద్ధి వల్లే మీరు ధ్యానంలో కానీ, సేవలో కానీ, ప్రశాంతమైన జీవితంలో కానీ ఎలా అయినా గొప్పవాళ్ళు అయ్యేటువంటి సంస్కారం బుద్ధికి ఒక్కదానికే ఉంది. మనలో ఈ జపాలు, ధ్యానం, తపస్సు ఇవన్నీ మీరు చేయగా మీరు ఎలా మారుతారు? పత్రిజీ చెప్పారు ధ్యానం చేయమని, మంచి మార్గాన్ని ఇచ్చారు. కానీ దాని పర్యవసానం, దాని ఫలితం ఏ విధంగా ఉంది? మీలో ఏ లక్షణాలు డెవలప్ అవుతున్నాయి? అదే బుద్ధి వికాసం. నువ్వు కనుక బుద్ధివంతుడిగా మారినప్పుడు జగత్తంతా రేగిపండులో చూడగలవు. నువ్వు దేని యందు మనసు చంచలంగా వెళ్ళదు. ఉన్న సమయాన్ని ఎలా గడుపుకోవాలో, ఎలా దాన్ని సద్వినియోగపరచుకోవాలో నీకు అర్థమవుతుంది. ప్రతి క్షణం నీకు బుద్ధి చెప్పేటువంటిదే కనుక ఈ ధ్యానం అంతా బుద్ధి వైపే వెళ్ళిపోతుంది. దానికి ప్రతిరూపమే మనలో ఎత్తుగా ఉండేటువంటి మధ్యగా ఉన్నటువంటి బుద్ధి. దీన్ని బుద్ధి అంటారు. ఈ మధ్యవేలు ఏమిటంటే మనిషిలో గొప్పగా ఉండవలసింది ఏమిటి అంటే బుద్ధి. బుద్ధి గొప్పగా ఉన్న కొత్తగా ఇంకా ఉండవలసింది ఏం లేదు. మరి తర్వాత ఈ తపస్సులు, యజ్ఞాలు కూడా బుద్ధికి సంబంధించే ఉంటాయి, మనసుకు సంబంధించి ఉండవు. ఈ వేలుంది, ఈ వేలుకు పేరుంది. దీని పేరు ఏమిటంటే ఉంగరం వేలు అంటారు దీన్ని. దీని పేరే ఉంగరం వేలు. మరి ఏమిటి ఉంగరం వేలుకి మన జీవితానికి ఏమిటి సంబంధం? ఇది ఏం చేస్తూ ఉంటుంది? మన శరీరంలో ఉండే 72,000 నరాల్ని ఈ ఒక్క వేలుతో లింకప్ చేసి ఉంటుంది బాడీ. ఈ వేలుకి 72,000 నరాలు లింకప్ అయిన ఉంటాయి. యోగముద్రలో ఈ మిగిలినటువంటి వేళ్ళన్నీ పైకి పెట్టి, ఈ 2 వేళ్ళు కిందకి పెట్టి, చెయ్యి కనుక ఇలా పెట్టి ఈ వేళ్ళు తీయగలం, ఈ వేళ్ళు తీయగలం, ఈ వేళ్ళు తీయగలం, బొటకల వేళ్ళు తీయగలం. ఈ 2 వేళ్ళు మాత్రం ముద్ర విడిపోకుండా డివైడ్ చేయలేం. ఈ మధ్య వేలు ఎప్పుడైతే బుద్ధి అనే వేలు మధ్యలోకి పెట్టేసామో, ఇప్పుడు లేనిది ఏమిటి? ఇందులో బుద్ధి లేదు. అంటే బుద్ధి అనేటువంటిది కిందకి పెట్టాం. ఈ 2 వేళ్ళు ఇలా దగ్గరికానే మిగిలిన 5 ఉన్నాయి. ఒక ముద్ర సాయంకాలం ఎప్పుడన్నా సావకాశం ఉన్నప్పుడు ఈ ముద్ర చూడండి. మీలో ఉండేటువంటి ఈ ముద్రనే మీరు ఐడెంటిఫై చేయలేరు. ఈ 2 వేళ్ళు, మధ్య వేళ్ళు 2 కిందకి పెట్టి ఈ యొక్క ఉంగరం వేలు డివైడ్ చేయడం మన తరం కాదు. మిగిలిన డివైడ్ అయిపోతాయి. అంటే బుద్ధి లేనివాడు ఎప్పటికీ సంసార కోపం నుంచి బయటపడలేడు. ఇది యథార్థమైనటువంటి విషయం. అందుకే ఈ బుద్ధిని కిందకి పెట్టి చిన్ముద్రలో ఈ వేలు తీసాం, ఈ వేలు తీసాం, ఇవి తీసాం. ఈ శరీరానికి సంబంధించిన 2 వేళ్ళు అంటే కర్మ నివారణ అవ్వదు. బుద్ధి అనేది కలిగితేనే కర్మ నివారణ చేసుకుంటాడు వాడు. ఇది అక్షర సత్యం అన్నమాట. ఇలాంటి చిన్ముద్రలో మామగారు అల్లుడు కాళ్ళు కడిగిన తర్వాత ఒక బొట్టువన్నా పెట్టలేరు అంటాడు. ఈ ఒక్క వేలుకి ఒక ఉంగరం దొరికితే శరీరం అంతా కవచం చేయించినట్టే. అందుకే ఉంగరం పట్టుకొచ్చి ఈ వేలికి పెడతారు, ఒక్క వేలికి. దీనికి ఎందుకంటే ఇక వేరే కవచం అక్కర్లేదు ఒళ్ళంతా. అన్ని జాతులకి కూడా పెళ్లిలో ఉంగరం పెట్టడం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిన ఆచారము అంటే, అతి పేదవాడు కూడా ఒక చిన్న రింగన్నా చేయించలేడు, వరకాసు పెట్టి అదన్నా పెట్టండి అబ్బాయికి ఆఖరికి అంటే అబ్బాయికి అంతా కవచం చేయించంత ఆనందపడతాడు. అందుకని ఇది శరీరానికి ప్రతిరూపం, ఇది బుద్ధికి ప్రతిరూపం, ఇది ఆత్మకి ప్రతిరూపం. ఈ ఒక్క అంగుళం 1000 కోట్ల ప్రపంచ జనాభాలో ఈ అంగుళం ప్రదేశం మళ్ళీ ఇంకెవ్వరికీ లేదు, మనకు ఒక్కరికే ఉంది.
మన పూర్వీకులందరూ అమాయకులేమో అనుకుంటాం మనం. వాళ్ళకి ఏం తెలియదు పాపం. నాగలు దున్నుకునేవారు, వ్యవసాయం చేసుకునేవారు. వాళ్ళ తాపత్రయం ఏంటంటే మనమే పండించకపోతే వీళ్ళందరూ ఏం తింటారు? డబ్బులు తింటారా? మరో సోమాలియాలో తయారైపోతుంది. ఏముంది తినడానికి? రైతే లేకపోతే. ఇన్కమ్ ట్యాక్స్ కూడా దీని గురించి ఆలోచించి కష్టపడి సంపాదించి ప్రకృతిని నమ్మి భూమి నుంచి రసం పిండి తీసిన పంట కనుక ఇందులో ఏ విధమైన స్వార్థం కలుషితం ఉండదు కనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసేసేది. దానికి రైతే మోసం చేయగలడు. అందుకని ఈ యొక్క వాళ్ళు వేలు ముద్రలు వేస్తే మన వాళ్ళు నవ్వుకునేవారు. ఇది ఈయన అంటే చదువు రాదు, వేలు ముద్రలు వేసేవాడు అని చెప్పుకోవడం కోసం అపహాస్యంగా. కానీ మన పూర్వీకులు ఒక డాక్యుమెంట్ రాస్తే చిరాస్తి దాని మీద సంతకం కంటే కూడా వేలు ముద్ర వేయించేవారు ముందు. దీన్ని ఎవరూ చోరీ చేయలేడు. అంతటి తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. హంపి విరూపాక్ష దేవాలయంలో 100 గ్రాములు ఉన్నటువంటి రాయి మీద 100 టన్నుల రాయి పెట్టారు. ఎంత ఎత్తులో? సుమారు 200 మీటర్ల ఎత్తులో పెట్టారు. ఎలా పట్టుకెళ్ళారు? మన పూర్వీకులు అమాయకులు అయితే ఈ రాయిని ఎక్కడికి ఎలా పట్టుకెళ్ళారు? వేళ క్రేన్లు ఉన్నాయి, లేదా హెలికాప్టర్స్ ఉన్నాయి. ఏదీ లేని కాలంలో ఈ రాయి ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళింది? దీన్ని ఎవరు ధృవీకరించాడు? మన పూర్వీకులు మనకంటే చాలా తెలివైన వాళ్ళు. కానీ వాళ్ళకి పుత్రవాత్సల్యం చేతో, పుత్రికా వాత్సల్యం చేతో, కుటుంబం మీద వాత్సల్యం చేతో వాళ్ళ తెలివితేటలను మనం వాడుకోలేకపోయాం. వాళ్ళు అమాయకులుగా మిగిలిపోయారు. ఈ యొక్క శ్లాష్మంలో పడ్డ ఏగలాగా. తేనె మధురంగా ఉంటుంది. మానవ జీవితానికి పర్యవసానం ఇదే. చాలా తీయగా ఉంటుంది. కాకపోతే ఒక చీమల దండు బయలుదేరింది. ఆ చీమ చూసింది ఆ తేనెని. అబ్బో ఎంత మధురమో, మనం అన్ని చోట్లకి తిరిగి సంపాదించక్కర్లా, ఇది తినేస్తే సరిపోతుంది అని మొట్టమొదటి ముందున్న 2 కాళ్ళు పెట్టింది అందులో. అది తినటానికి 2 కాళ్ళు పెట్టింది. తినటం మొదలుపెట్టిన తర్వాత చాలా మధురంగా ఉంది, ఇదంతా నేనే ఆస్వాదించాలి అని వెనకాల 2 కాళ్ళు కూడా పెట్టింది. అయిపోయింది దాని జీవితం. ఇంకా అందులో నుంచి బయటపడలేదు ఇంక అది. అందుకే తేనెకి చీమలు పట్టి ఉంటాయి, ఎప్పుడు చచ్చిపోయి ఉంటాయి అందులో. ఇదే జీవిత సత్యం. సుఖాలకి భోగాలకి అలవాటు పడి ఇంకా సుఖం ఉంది, ఇంకా సుఖం ఉంది, కుర్లాన్ పైపులు వచ్చాయి, నెరలాక్ వచ్చాయి, పరుపుల సైజు పెరిగింది, బ్యాక్ పెయిన్ కూడా పెరిగింది. భోగం ఎవరికైనా రోగాన్ని ఇచ్చింది తప్ప ఏ జీవికి ఆనందాన్ని ఇవ్వలేదు. రోడ్డు పక్కని డ్రైనేజీలు, కరెంట్ లైన్లు తవ్వుతూ ఉంటారు స్త్రీ పురుషులు. ఎక్కడి నుంచో వచ్చి పాపం ఇంత పారొచ్చుకుని 4 అడుగులు తీస్తూ ఉంటుంది మహాసాధ్వి ప్రెగ్నెన్సీ తోటి. రోడ్డు పక్కనే సుఖప్రసవం అవుతుంది, మళ్ళీ పిల్లాన్ని ఎత్తు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంది. అసలు ఈవిడికి క్యారింగ్ అని తెలిసిన వెంటనే ఫస్ట్ చెప్పే డాక్టర్ గారు మాట ఏమిటి? బెడ్ రెస్ట్, పడుకోబెట్టేయండి మంచం మీద, అడుగు కింద పెట్టవద్దు. ఇంకా ఆవు పేడతో శుభ్రంగా ఇల్లు అలుకుని మా మామగారు వీపు మీద పడుకుని నేను రామాయణం అంతా వినేవాడిని. నాకు ఎన్నో సంవత్సరం నుంచి అనుభవం ఉంటే 3వ సంవత్సరం నుంచి మా తాయనమ్మగారు నన్ను వీపు మీద పడుకోబెట్టుకుని కథలు చెబుతూ వాకలంతా తుడిచేది. అక్కడ ఉండేది. ఆవిడికి 80 ఏళ్ళు వచ్చా బ్యాక్ పెయిన్ కూడా లేదు. ఈవేళ చిన్న పని చేస్తే మా అమ్మాయి చేయలేదు, తల్లిదండ్రులే చెప్పేస్తున్నారు. ఎవరైనా మిగిలినటువంటి వాళ్ళు ఆడబడుచులు ఉన్నారా? అయితే పిల్లనివ్వం. మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారో పిల్లలను కనుక్కోండి ముందు. అమ్మా నాన్న ఉంటే పిల్లనివ్వం. రెండోది, ఇండియాలో ఉంటాడా విదేశాల్లో ఉంటాడా? మా అమ్మాయికి ఫ్రీడమ్ లేకపోతే ఉండలేదు. ఇవన్నీ అమ్మాయి కోరికలు కాదు, అమ్మ కోరికలు. ఇంకా వివాహాలు ఎలా అవుతాయి? ఎంత సుఖపెట్టాలా దేహాన్ని ఆలోచించినటువంటి వాళ్ళు, ఈ కావ్యాలు, ఈ ధర్మశాస్త్రాలు రాసిన ఋషులు ఒక్క పూట అన్నం తిని కటికి నేల మీద పడుకున్నటువంటి వాళ్ళు 84,000 మంది ఋషులు తపస్సు చేసిన చోటిది. వాళ్ళు ఏ సత్యం కోసం ఇంత అన్వేషణ చేశారు? మానవ జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో నిరూపించిన మహానుభావులు వాళ్ళు. అరణ్యానికి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఎంత డబ్బున్నా కొనుక్కోవడానికి బంగారం లేదు, క్యాంటీన్లు లేవు, స్టార్ హోటల్ లేవు, పన్నీర్ లాంటివి లేవు, పన్నీర్ టిక్కాలు తినడానికి లేదు, ఏమీ లేదు. ఆ చెట్టును పడినటువంటి పండు తిని బతకాలి వాళ్ళు. పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడానికి తాపి మేస్త్రులు కూడా లేరు, ఇటుకి కూడా లేదు. దర్భలు కోసుకొచ్చి పర్ణశాల వేసుకుని హాయిగా పడుకునేవారు వాళ్ళు. ఉన్న సమయం అంతా ఎవరికి కేటాయించేవారు అంటే ధ్యానానికి కేటాయించేవారు. సన్యాసులు అంటే, ఋషులు అంటే పెళ్ళాలు లేని వాళ్ళు, భార్యలు లేని వాళ్ళు అనుకుంటున్నారేమో. వీళ్ళందరికీ వివాహాలు ఉన్నాయి, అందరికీ భార్యలు ఉన్నారు. ధర్మపత్ని పక్కన లేకపోతే ఏ క్రతువుకి వాడు పనికిరాడు, వాణ్ణి సన్నాసి అంటారు. సన్యాసికి సన్నాసికి తేడా ఉంది. యజ్ఞయాగాది క్రతువులు కానీ, ఒకటి దానం చేయాలన్నా
ఓ ప్రతిష్ఠ చేయాలన్నా, ఆగమశాస్త్రం గురించి ఒక భగవాను ముందు ప్రత్యేకమైన పూజ చేయాలన్నా పక్కన ధర్మపత్ని సమేతస్య నీకు భార్య ఉండాలి. అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా భగవాన్ విగ్రహాలు కూడా లక్ష్మీనారాయణని ప్రతిష్ఠిస్తారు. శివపార్వతులు ఒక్కరిని ప్రతిష్ఠించరు. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సహధర్మచారిని పక్కన ఉండాలని చెబుతుంది శాస్త్రం. జనక చక్రవర్తి ఋషుల్లో గొప్పవాడు అని చెప్పారు. జనకుడికి వివాహం అయింది. సీతాదేవి యొక్క తండ్రి. ఆయన్ని మించినటువంటి వాడు లేడు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాస భగవానుడు ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం నేర్చుకోమని చెప్పాడు. నాన్న ఇంకా ఏదో ఉంది, ఇంకా గొప్ప విషయం చెప్పంటే, జనక చక్రవర్తి ఉన్నాడు రా, సుఖబ్రహ్మని వ్యాసుడు పుత్రుడు ఆయన, అక్కడికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. జనకుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. గబగబా భట్లు పరిగెత్తుకొచ్చి దక్షిణ ప్రాంతం అంతా కాలిపోతుందండి అన్నారు. ఒక నవ్వునే ఊరుకున్నాడు. నా రాజ్యం కాలేదు కాదులే అన్నాడు. ఉత్తర ప్రాంతం అంతా కూడా జడివాన చేత మునిగిపోయిందన్నాడు. నాది తడపడేది కాదు, తడిసేది కాదు అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది శుకుడికి. ఇంత చలనం లేకుండా ఎలా ఉండగలిగాడు? ప్రళయం వచ్చి మీద పడుతోందన్నా ఎలా నిశ్చలానందం అనుభవించాడు అన్నాడు. జ్ఞానం వల్ల. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు కనుక నేను దేని గురించి విచారించను. ఇంకా నాకు విచారం ఎందుకు? యోగం లేనటువంటి వాడిని పైన కూర్చోపెట్టలేం, యోగం ఉన్నవాడిని నేల మీద కూర్చోపెట్టలేం. అందుకే మహారాజు యోగం అంటే ఏమిటని అడిగితే చెప్తాడు. నేను ఎందుకండి గురువుగారు, మరి నేను వెళ్ళి చెప్పొస్తాను మహారాజు దగ్గర ప్రశ్న కట్టాడు. పండితుడి దగ్గర ఉన్న ఒక చిన్న పామరుడు ఏం చేస్తూ ఉంటాడు దేవుడు అంటే చెప్పాడు. ఆఖరి మాటగా చెప్పు, ఎలా ఉన్నాడు అంటే చెప్పాడు. ఇప్పుడేం చేస్తున్నాడో చెప్పు అన్నాడు. వెంటనే పాలేరు అన్నాడు మహారాజుతోటి, అయ్యా 2 ప్రశ్నలు అడిగారు చెప్పాను, ఇది 3వ ప్రశ్న. అడిగేవాడు ఎక్కడ ఉండాలి, చెప్పి వినేవాడు ఎక్కడ ఉండాలి? గురువుగారు పైన ఉండాలి, వినేవాడు కింద ఉండాలి. అందువల్ల మరి 2 అడిగితే నేను ఓపికగా చెప్పాను, గురువుగారు రిప్రజెంటేటివ్గా వచ్చాను కనుక. మరి మీరు పైనే కూర్చుని అడగడం ధర్మం కాదు. ఏం చేయమంటారు? పండితులు అడగమన్నారు. ఈయన్ని మహారాజు కుర్చీలో కూర్చోబెట్టండి, మీరు వచ్చి ఆయన పాదాల దగ్గర బాసం పెట్టేసి కూర్చోండి. మీరు ఇప్పుడు విద్యార్థి, ఆయన పండితుడు. ఈ పాలేరుని గురువుగారి యొక్క మహారాజు కుర్చీలో కూర్చోబెట్టారు. చెప్పు ఏమిటి ఇప్పుడు దైవం ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఇంకా నేను చెప్పేదేముంది, ప్రాక్టికల్గా చేసి చూపించాడు. దోలగాసుకొని నన్ను కుర్చీలో కూర్చోపెట్టి సింహాసనం మీద, రాజ్యాన్ని పరిపాలించి నిన్ను నా పాదాల దగ్గర కూర్చోబెట్టాడు. అయిపోయింది భగవంతుడి పని, ఇదే సత్యం అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు. అందుకే ఎన్ని కష్టాలైనా ఎందుకు కల్పిస్తాడు అంటే మనలో మార్పు కోసం. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ. నువ్వు సర్వ జగత్తుని ధ్యానంలో చూడొచ్చు. ఈవేళ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. చాలామంది గమనించలేని విషయం ఏమిటంటే, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే కుజుడికి పూజ చేస్తారు, ఏదన్నా అనుకున్న పని కలిసి రాకపోతే శనికి పూజ చేస్తారు, చచ్చిపోతామో అని భయం వేస్తే అనారోగ్యం వస్తే రవికి పూజ చేస్తారు. ఒక్క గ్రహాన్ని ఎవరూ పట్టించుకోడు. ఒకే ఒక గ్రహం ఉంది, ఎవరికి అక్కర్లేని గ్రహం అది. కానీ ఆ గ్రహం చేసే పని ఏమిటంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి సూర్యభగవానుడు వెలుగునిస్తున్నాడు. ఇది తిరుగుతోంది, భూమి తిరుగుతూ ఉంటుంది, వీడికి చంచలం ఉంది భూమికి. భూమి ఎప్పుడో పక్కన ఉండదు, తిరుగుతూనే ఉంటుంది అది. భూమి మీద ఉన్నవాడికి కూడా చంచలం ఉంది, వీడు కుదురుగా ఉండడు. భగవంతుడు అక్కర్లేకుండా అన్నీ ఇచ్చాడు. ఆయన ఇవ్వందంటే ఏం లేదు, సర్వం ఇచ్చాడు. అయినా తిరుగుతూనే ఉంటాడు. ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. వాడి కోరిక అనంతం అన్నమాట. ఈ చంచలం పోతే కానీ వీడికి స్థితప్రజ్ఞత్వం రాదు. ఈ భూమి మీద తిరిగే మనిషికి ఉంది, భూమికి ఉంది. ఇలా ఉన్న భూమి ఒక్కసారి ఆ సూర్యుడు ఎలా ఉంటాడో చూసొద్దామని 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో తిరుగుతోంది ఒకే వలయంలో. ఏ గ్రహాన్ని టచ్ అవ్వకుండా, ఏ నక్షత్రాన్ని రాసుకోకుండా, ఏ రకమైనటువంటి డిస్టెన్సు సమాంతరంగా మెయింటైన్ చేస్తోంది. ఒక్కసారి సూర్యుడు ఎలా ఉంటాడో చూసొద్దామని 100 కిలోమీటర్లు కక్ష తప్పి సూర్యుడి దగ్గరగా వెళ్ళింది అనుకోండి ఈ భూమి. ఒక్క రౌండ్ తిరిగేటప్పటికి సముద్రాలు కూడా డ్రై అయిపోతాయి, మొత్తం ఏమీ మిగలదు భూమి. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కదా అని 100 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళింది అనుకోండి దూరంగా కక్ష తప్పుకుని, మొత్తం మనుషులు కూడా ఐసు గడ్డైపోయి నుంచి ఉంటారు తెల్లారేటప్పటికి, ఏం మిగలదు. అసలు ఈ భూమిని ఇదే కక్షలో, ఇదే డిగ్రీస్లో, ఇదే వేగంలో ఎవరు తిప్పుతున్నారు? సైన్స్కి కూడా అందనటువంటి గొప్ప నిగూఢమైనటువంటి రహస్యం ఇది. గురుగ్రహం తిప్పుతోంది. గురువు అంటే ఎంత గొప్పవాడో మీకు ఈ ఒక్క వాక్యంలో అర్థమవుతుంది.
కోరికలతో కాలిపోయేటువంటి జనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కోరికలు శాశ్వతం కాదురా, ఆ కోరికల దగ్గర నువ్వు వెళ్ళే కొద్దీ అది మండేటువంటి సూర్యుడు, నువ్వు కాలిపోతావు, నీకు ఇది అక్కర్లేదు, ఇప్పుడు ప్రశాంతంగా ధ్యానం చేసుకో, అందులో నీకు అన్ని సమాధానాలు అవుతాయని చెప్పేటువంటి వాడు గురువు. గురువు దగ్గరికి వెళ్ళి కోరికలు ఏకర పెట్టమని కాదు చెప్పేటువంటిది. గురువు అంటే మన అవసరాలు తీర్చేటువంటి వాడే కాదు, జ్ఞానం వైపు అడుగులు వేయించేటువంటి వాడు గురువు, భగవంతుడి వైపు నడిపించేటువంటి వాడు గురువు. అందుకని ఆ గురుగ్రహం కనుక వీడి గొడవ నాకెందుకు, భూమి ఎలా ఉంటే నాకెందుకని ఆకర్షణ శక్తిని వదిలేసింది అనుకోండి, దాన్ని గురుత్వాకర్షణ అంటారు. అది కనుక దాని సహజ లక్షణమైన ఎప్పుడు ఈ గురుగ్రహం భూమిని కాపాడటమే దాని పని. దీని చుట్టూ కూడా బయట తిరుగుతూ ఉంటుంది, అది వీడు ఎక్కడ పాడైపోతాడోనని. చిన్నపిల్లాడు చుట్టూ తల్లి తిరుగుతూ ఉంటాడు. అది కానీ నాకెందుకు వచ్చిన గొడవ, నీ బాధతో నువ్వు పడని ఒక్కసారి ఆకర్షణ కనుక వదిలిపెడితే మీరు ఒక గ్లాసు పైకేస్తే కింద పడుతోంది. ఎవరి వల్ల? గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆగుతోంది కిందకి, లేకపోతే గాలిలో ఉన్నది గాలిలోనే ఉండును. భూమికి ఉపగ్రహంగా భూమిని కంట్రోల్ చేసాడు గొప్ప గ్రహం గురుగ్రహం. అలాంటి గ్రహం గురించి ఎవరైనా మాట్లాడతారా? గురువుకి జపం చేయమన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మా కుటుంబానికి కాదు, ఈ భూమిని కాపాడుతోంది. అది అంత శక్తివంతమైనటువంటి గురుగ్రహం. అందుకే గురువు గారికి ఈ పేరు పెట్టారు. గురువు అనే పేరు గురుగ్రహం నుంచే వచ్చింది. ఎవరికి ఏది అవసరమో, ఏ సమయంలో ఎవరికి ఏది ఉపయోగమో దాన్నే చెబుతాడు గురువు. మధ్యాహ్నం కూడా చెప్పాను, గురువుగారి దగ్గర 12 ఏళ్ళు సేవ చేశాం, ఏం ఉపయోగం లేదు. ఇంకో గురువుగారు వచ్చి తప్పట్లు కొట్టారు, అగ్నిహోత్రం పుట్టింది, గురువుగారిని నేను ఆయనతో వెళ్ళిపోతున్నాను, ఆ విద్య నేర్చుకోవాలని ఉంది నాకు అన్నట్ట. వెళ్ళాను ఆయన శుభంగా అన్నాడు. వెళ్ళాడు 12 ఏళ్ళకి తప్పట్లు కొడితే నిప్పు పుట్టేటువంటి విద్య నేర్చుకొచ్చాడు. మళ్ళీ పాత గురువు గారి దగ్గరికి వచ్చాడు. మీ దగ్గర ఉన్నాను గురువుగారు, మీరు ఏమీ చెప్పలేదు నాకు, ఆయన దగ్గర వెళ్ళాను, తప్పట్లు కొడితే నిప్పు వచ్చిందండి అన్నాడు. జాగ్రత్తనైనా కొంపలంటి ఇస్తావు, ఎక్కడ చూర్ని కింద నుంచి కొట్టే వరకు కొంపంటూ పోతుంది. అయినా ఒక్క విషయం రా, ఒక పావలా పెట్టి అగ్గిపెట్టి కొనుక్కుంటే 50 సార్లు గీయొచ్చు, 50 పొలాలు వేయొచ్చు. దీనికోసం 12 ఏళ్ళు ఖర్చు పెట్టేవా, 12 సంవత్సరాలు తిరిగేవా ఆయన చుట్టూను. అందుకే నాయన నీకేం చెప్పలేదు, విద్యను కూడా ఎలా వాడుకోవాలో నీకు తెలియదు కనుక నిన్ను సమిధలు తెమ్మని ఆజ్యం తెమ్మని దానికే వదిలేసాను నేను. గురువు ఆలోచన ఇప్పుడు అలా ఉంటుంది. ధ్యానంలో ఇంత దూరం ఉన్నటువంటి ఏ గ్రహాలు వేళ మనం సూర్యుడు చంద్రుడు భూమిని మాత్రమే చూస్తున్నాం. అసలు మిగిలిన గ్రహాలను ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఎవరు, వాటి డిస్టెన్స్కి వచ్చిన వాళ్ళు ఎవరు, ఏ గ్రహం ఎంత దూరంలో ఉందో వేద ప్రమాణంలో ఉంది. సూర్యుడికి భూమికి మధ్యలో శతయోజన విస్తీర్ణమైనటువంటి యుగ సహస్ర ఫలజాను ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండలో సూర్యుడికి భూమికి మధ్య ఉండే దూరాన్ని చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు? ఏం ప్రామాణికాలు ఉన్నాయి, ర్యాకెట్లు ఉన్నాయా వేళ? ఒకే ఒక్క చోటుంటూ ఎక్కడో జరిగేదాన్ని వీక్షించేటువంటి దివ్య దృష్టి కలిగినటువంటి యోగులు ఉన్నారు కనుక దానికి ధ్యానం ముఖ్యం కనుక నువ్వు ఉన్న చోట నుండే ఉండి ఈ ధ్యానంలో సర్వ సృష్టిని నువ్వు చూడగలవు అని చెప్పిందే ధ్యానయోగం. అలాంటి ధ్యానయోగంలో పరమాత్ముడు ఇంకో మాట కూడా చెప్తాడు. నువ్వు ఏ రూపంలో, నువ్వు ఏ మతస్థుడువో, ఏ ధర్మం నువ్వు ఆచరిస్తున్నావో నీకు దానికి సంబంధించినటువంటి ప్రతిబింబాలే నీ ముందుకు వస్తూ ఉంటాయి. భావనామ సంతుష్టాయే నమో నమః. భావన వల్లే భగవంతుడు, భావనే పరమాత్మ. ఇలా ఉంటాడు పరమాత్ముడు అనుకుంటే నీకు ఆనందం కలుగుతుంది. పరమాత్మక రూపం లేదు. ఇలాంటి గొప్పదైనటువంటి సనాతన ధర్మంలో ధ్యానం తర్వాత కలిగేటువంటి స్టేజ్ ఏమిటంటే ఆనందమైన కళతో బయటకు వస్తాం. ఒక్క కన్ను ఆలోచిస్తే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఎవరైనా బాగా ఎక్కువ నవ్విస్తే ఒరే ఇంక నన్ను నవ్వించకు అని 2 సార్లు షౌట్ చేసి తలక ఇలా ఊపి నన్ను నవ్వించకరా పొట్ట చెక్కలైపోతుంది అంటాడు. అప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ చివరి నుంచి వస్తాయి. కళ్ళ చివరి నుంచి వచ్చేటువంటి చల్లటి నీళ్ళు ఇవి. వీటి పేరు ఆనంద బాష్పాలు అంటారు. అంటే ఆనందం తట్టుకోలేక వస్తున్నాయి నీళ్ళు. మరి ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు కూడా మళ్ళీ నీళ్ళు వస్తాయి. నేను ఈ బాధ భరించలేను, నేను ఈ దుఃఖం నుంచి బయటపడలేను, తలకాయ మళ్ళీ ఇలా ఊపి మళ్ళీ ఒకసారి చేతులు కొట్టి మళ్ళీ తలకాయ ఊపుతారు. దానికి అదే పని చేస్తారు. అప్పుడు కలిగే పర్యవసానం ఏమిటి అంటే దుఃఖం. కని కొలుకల్లోంచి వస్తాయి నీళ్లు. ఇదే కని ఈ చివరి నుంచి వస్తాయి. 3వసారి నీళ్ళు వస్తాయి. అది అంతర్మథనం. స్వామి ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు, ఇలాంటి కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చావు, జన్మజన్మలకి నీకు రుణపడి ఉన్నాను నేను అని చెప్పేటప్పుడు ఈ అంతర్మథనంలోంచి ఈ మధ్యలోంచి వస్తాయి నీళ్లు. ఇలా బొగ్గల నుంచి కిందకి జారుతాయి అవి.
అది అంతర్మథనము అంటారు దాన్ని. ఒక్క కన్ను, అంగుళం ఉన్నటువంటి కన్ను ఎన్ని భావాలు సూచిస్తుందో చూడండి. దాంట్లోంచి 3 పక్కల నుంచి వచ్చే నీళ్లు 3 రకాల భావాలు చూపిస్తున్నాయి. మరి పరమాత్ముడి కన్ను ఎలా తయారు చేశాడు? తల్లి ఎలా తయారు చేసింది తన కడుపులో? ఆవిడికి తెలుసా? రెటీనా పొర ఉంటుంది, క్యాటరైట్, ఇన్ని రకాలైనటువంటి లేయర్లు. చిదిపితే నీళ్లు తప్ప ఏం లేవు ఇందులో. ఏ వ్యక్తి పుట్టినా 72,000 నరాలతోటి పుట్టాడు, 92 కోట్ల రోమాలే. ఈవేళ వైద్య విజ్ఞాన శాస్త్రం డెవలప్ అయ్యి సర్జరీ చేసేటప్పుడు కొంతమందికి ఇక్కడ పెట్టి గుండె కానీ ఈ పక్క కానీ పెట్టాడు అనుకోండి, వైద్య విజ్ఞాన శాస్త్రం పనిచేస్తుంది. ఇక్కడ కట్ చేస్తే గుండె ఈ పక్కన కొట్టుకుంది అనుకోండి, ఇంకేం చేస్తాడు? అన్ని అవయవాలు ఇలాగే ఉంటాయి అనేటువంటిది ఒక నిర్ధారణ అయింది కనుక వైద్య విజ్ఞాన శాస్త్రం ప్రకారం మనం సర్జరీలు చేస్తున్నాం ఈవేళ. కానీ ఇది కనుక ఈ పక్క వస్తే స్థానభ్రంశం చెందితే సృష్టి ఎంత గొప్పదో. పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలోనూ ఉంది. తండ్రి ఎక్కడో నుంచో వచ్చాడు, తల్లి ఎక్కడి నుంచో వచ్చింది. వీళ్ళ కలయికలో పరమాణువు జీన్ అనేటువంటిది ఎంత ఉంటుంది, కంటికి కూడా కనపడదు. అది అందులోనే సృష్టి రహస్యం అంతా దాగి ఉంది. ఇంత శరీరం అందులోంచే బయటకు వచ్చింది. పరమాత్మ కూడా తల్లికే పుట్టాలి. అందుకే వేదాంతం అంతా అనుసంధానం చేసి పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలోనూ కూడా ఉందన్నాడు. ఇంత బ్రహ్మాండంలో ఏది ఉందో అది చిన్న పిండంలో కూడా ఉందన్నాడు. ఇదే అణువిచ్చిత్తి. అణుబాంబుకి రూపకల్పన ఇదే. దీని నుంచి అణుబాంబు పుట్టింది. పరమాణువుల యొక్క విభజనే ఈ యొక్క ఆటం బాంబుకి మూలం. రష్యా తయారు చేసింది ఒక భారతీయ అధర్వణ వేద పండితుని దగ్గర పెట్టుకుని అణుబాంబు తయారు చేసింది. ఆయన అధర్వణ వేదం చదువుకున్నాడు. ఆయన పిలక పెట్టుకున్నాడు, సెగ పెట్టుకున్నాడు, దుద్దులు కుట్టించుకున్నాడు. ఈ పని చూసిన వాళ్ళకి అవహేళనగా కనపడే విధంగా చేశారు. కానీ నేను చిన్నప్పుడు గురువుగారి సమక్షంలో చదువుకున్నటువంటి నదులు కానీ మంత్రం కానీ రాత్రి 12 గంటల వేళ లేపిన నిద్రలో అడిగినా అనర్గళంగా చెప్పగలను నేను. ఆ మెమొరీ ఇక్కడ ఉండిపోయింది. అందుకే చన్నీటి స్నానం చేస్తే చక్షునాడు సంబంధించినటువంటివి చెల్లబడి మీకు ఎప్పుడెప్పుడు విషయాలు కూడా అందులో డౌన్లోడ్ అయిపోతాయి. మరి కన్ను ఒకసారి స్వామిని చూడగానే ఇలా దండం పెట్టుకుంటే షట్ డౌన్ అయింది, క్లోజ్ అయింది. ఆ ఫోటో మీ హృదయంలోకి వెళ్ళిపోయింది కళ నుంచి. మీరు మళ్ళీ 10 రోజుల తర్వాత మన తిరుపతి వెళ్ళేవిటి కదా, దర్శనం బాగా జరిగిందా అంటే మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ పై కన్ను వచ్చి కింద కన్ను తగిలింది. ఆ బొమ్మ మీ ముందుకు వచ్చేసింది. మీరు ఆ మినిట్లో తిరుపతిలో ఉన్నటువంటి ఫీలింగ్ వచ్చేసింది మీకు. అద్భుతంగా దర్శనం అయిందని కళ్ళు మూసి తలకాయలా ఊపాడు. బాడీ లాంగ్వేజ్ అన్నమాట. ప్రతి కదలిక వెనక ఒక కన్ను ఇలా చూస్తే ఏం ఆలోచిస్తుందో, ఇలా అనుకున్నప్పుడు ఏం ఆలోచిస్తుందో, తలకాయ కళ్ళు మూసుకు ఇలా ఊపితే ఏం ఆలోచిస్తుందో, లెఫ్ట్ సైడ్ చూస్తే ఏం ఆలోచిస్తుందో, రైట్కి ఏం చూస్తే ఆలోచిస్తుందో, 35 degrees ఆగ్నేయాన్ని చూస్తే ఏం ఆలోచిస్తుందో మొత్తం స్కాన్ అయిపోతాయి. 127 యాంగిల్స్ ఉంటాయి ఒక కంటికి. అందులో స్త్రీ కంటికి ఉన్నటువంటి శక్తి ఇంకా అపారం అని చెప్పింది వేదం. ఎవరు ఆడవాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు. ఎంత గొప్ప పురుషుడు అలెగ్జాండర్ లాంటి వాడు కూడా, యోధుడు కూడా వాళ్ళ కంటికి పరమాత్మ అంత శక్తి ఇచ్చాడు. అనేక మంది నేపథ్య గాయకులు కూడా కళ్ళ మీద చాలా పాటలు పాడారు. నిన్న కాక మొన్న మా వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్ఠ చేసేటప్పుడు మొట్టమొదటి దర్శనం ఎవరు చేసుకున్నారో తెలుసా? అమ్మవారిది. యోగిలు అందరూ బయటే ఉన్నారు. 3 సంవత్సరాల పిల్లని తీసుకెళ్ళిన లోపలికి ఆ అమ్మాయి చేత దర్శనం చేయించాను. ఆ కంటి నుంచి పరమాత్మ దృష్టి కూడా పనిచేయదు, అంత శక్తివంతమైంది స్త్రీ యొక్క కన్ను. అందుకే ఇవాళకి కూడా మనం చూస్తూ ఉంటాం కాలేజీ దగ్గర పిల్లల పక్కన ఉంచుని ఉంటారు. ఆ పాప అమ్మాయి ఏం మాట్లాడదు, పుస్తకాలు పుచ్చుకుని వెళుతూ ఒకసారి ఇలా చూసి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంక అమ్మాయికి బాడీ గార్డ్ అక్కర్లేదు. అమ్మాయికి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాడు, ఇంటి దగ్గర దింపుతాడు, సాయంకాలం మళ్ళీ గుమ్మం బయటే కూర్చుని ఉంటాడు, మళ్ళీ తెల్లారి పొద్దున్నే కాలేజీలో దింపేదాకా కూడా ఉంటాడు. బాడీ గార్డ్ ఇంకెందుకు? ఇంత పని ఎవరు చేశారు? ఒక్క కన్ను చేసింది. ఈ కన్నుని పరమాత్ముడు ఎలా తయారు చేశాడు అసలు? ఇలా ప్రతి అవయవం ఒక్కడని కాదు, అసలు మానవ శరీరం అష్టాచక్ర నవద్వారా. నేను ఈ దేహంలో శ్రీచక్రాన్ని చూస్తాను. నేను ఋషుల్ని అడిగినప్పుడు మీరు ఎక్కడ ఉంటారని అడిగితే మేము అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటామని చెప్పరు. ఎక్కడుంటామని అడిగితే మణిపురంలో ఉంటాను, ఆధారంలో ఉంటాను, విశుద్ధారంలో ఉంటాను, సహస్రారంలో ఉంటామని చెప్పుకుంటారు వాళ్ళు. దేవభాష. ఇది మానవ శరీరంలో ఉండే షట్చక్రాలు. ఆ స్థితిని బట్టి వాళ్ళ యొక్క స్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని ధ్యానం తర్వాత కలిగేటువంటిది ధారణ. ఆ ధారణలో మీరు పొందేటువంటి అనుభూతి తర్వాతది నేనే పరమాత్మ, పరమాత్మే నేను. ఈ భావన ఈ స్టేజీ దాటిన తర్వాత కలిగేటువంటిది.
షౌట్ చేస్తున్నారు కదా, పవర్ ఎక్కడ జనరేట్ అవుతుందంటే భగవంతుణ్ణి భజించడమే భజన. రెండు చేతులు దగ్గర కొట్టేటప్పుడు విద్యుత్ ఇక్కడ పుడుతుంది, విద్యుత్ తరంగాలు. ఈ విద్యుత్ తరంగాలు చేతి నుంచి వెన్నుకు వస్తాయి, వెన్ను నుంచి కపాలానికి ఎడతాయి, కపాలం నుంచి కట్టి ప్రదేశానికి వస్తాయి. ఈ వేవ్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. అందుకని భజన ఎందుకు పెట్టే ఋషులు అంటే ఈ రెండు చేతులు వేడి పుట్టేదాకా వేగంగా కనుక షౌట్ చేసినట్లయితే బీపీ అనేటువంటిది 90% క్లియర్ అయిపోతుంది. భజన అందుకు ఆలోచించి దేవాలయాల్లో భజన చేయమని చెప్పారు మిమ్మల్ని. ఎవరైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మామిడాకులు కూడా ఆక్సిజన్ జనరేట్ చేస్తే దళసరగా ఉంటుంది. పెళ్ళైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేక మంది జనం వస్తారు. తోరణం కట్టేమనుకోండి, ఈ వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అంతా అవి లాగేసుకుంటాయి. అందుకు తోరణం కడతారు. ఇది ఋషుల ఆలోచన, డైరెక్ట్గా చెప్తే ఎవరో చేయరు. అందుకని మంగళసూత్రం లేకుండా, పసుపుతాళ్ళు లేకుండా, తోరణం లేకుండా పెళ్ళి ఏమిటయ్యా అంటాడు. అంటే ఇంతమంది జనం వస్తారు కనుక ఇది కంపల్సరీగా కావాలి. అందుకే శాస్త్ర ధర్మాన్ని కనుక ఆచరించి కనుక మనం తిరగలిగితే చాలా గొప్పవాళ్ళం అవుతాం, చాలా ఆనందాన్ని పొందుతాం. ధ్యానం యొక్క ఆంతర్యం ప్రశాంతమైనటువంటి జీవితం, గొప్ప రిలాక్సేషను. ధనం లేకపోయినా, భవనాలు లేకపోయినా, అధికారం లేకపోయినా ఋషులు పొందేటువంటి ఆనందం ధ్యాన యోగంలో పొందవచ్చు. నువ్వు ఏ రూపాన్ని ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావో కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు తెరిచి సుఖాన్ని అనుభవించలేడు, దుఃఖాన్ని అనుభవించలేడు. రామలింగ మహాకవి గౌడీని బట్టి ఒక ప్రశ్న వేస్తాడు. నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అన్నావు కదా, అన్ని రాజ్యాలు కొలగొట్టి వచ్చానంటున్నావు కదా, నీకు కనకాభిషేకం చేశారు కదా, నావికి రెండు చిన్న ప్రశ్నలు, వీళ్ళి సమాధానం చెప్పు. నేను కళ్ళు మూసుకు చేసే పని నువ్వు కళ్ళు తెరిచి చేయగలవా అన్నాడు. అయితే చేయన్నాడు. ఇంకొక ప్రశ్న, ఇది కూడా నువ్వు కాదని ప్రూవ్ చేయాలి. నువ్వు తర్కం చదువుకున్నావు కదా, మహారాజు గారి భార్య మహాపతివ్రత, రాజుగారి తల్లి గుడ్రాలు కాదు అన్నాడు. ఈ 3 సమస్యలు ఇచ్చాడు ఆయన. ఏం చేయాలో గౌడెండిని బట్టి బుర్రతో పనిచేయలేదు. మహారాజు గారి తల్లి గుడ్రాలు అయితే మహారాజు గారు ఎలా పుట్టాడు? ఆయన ఆర్గ్యుమెంట్ చేయాలి అక్కడ. ఏం చేయగలడు అసలు? మరి మహారాజు గారి భార్య పతివ్రత అని అడిగిన కాదని ప్రూవ్ చేస్తే గుమ్మం దాటి పెడతాడా అవతలకి? ఎలా ప్రూవ్ చేయగలడు అసలు? ఆవిడ మహాసాధ్వే. మూడోది, నేను కళ్ళు మూసుకు చేసే పని నువ్వు కళ్ళు తెరిచేయి అన్నాడు. అని గుప్పుడు ఇసుక తీసి కళ్ళు మూసుకుని గంటలో పోసుకున్నాడు. ఈయనేం చేయాలి? కళ్ళు తెరిచి గంటలో పోసుకోవాలి. చేయగలరా అది? ఒక చిన్న లాజిక్ అన్నమాట. కాతే ఇంత దేహానికి మన బాధ ఎలా ఉంటుందంటే నాలికి ఎంతో బాధ. ఇది అన్నీ తినకుండా నవ్వకుండా మింగేస్తాడేమో, లోపలికి వెళ్ళిన తర్వాత నా మిత్రురాలని లివర్ ఇబ్బంది పడుతుంది, అరక్క ఇడుస్తాడని గ్రైండర్ వైపర్లాగా ఈ పాల కిందకు తోయిను, ఈ పాల కిందకు తోయిను, దాని పని అదే మధ్యలో ఉండి ఇవి నలిగేదాకా నవలరా నాయన నవ్వులని పళ్ళ కిందకి వైపర్లోంచి మిరపప్పు దోసేడు దోస్తూ ఉంటుంది ఈ నాలిక. పొరపాటును తోసేటప్పుడు కానీ ఆదమరుపుగా దాన్నే కొరికాడు అనుకోండి, దాని బాధ ఇంకెవరికి చెప్పుకోలేదు. అది నా పళ్ళే నా నాలికని కొరికైనా ఎవరికి చెప్తాడు? భగవంతుని ముందు కష్టం చెప్పుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ బాకీలు ఉన్నాయి రా నాయన నీకు, ఈ బాకీలు అనుభవించమని పరమాత్ముడు మనం సృష్టించాడు. స్వామి నాకు ఈ బాకీలు నేను అనుభవించలేను, నువ్వే ఇవన్నీ తీసుకోమన్నావు అనుకోండి, పళ్ళ కింద పడి నాలికలో ఉంటుంది ఆయన పరిస్థితి. మనం చేసిన సర్వకర్మలు కాల్చేవాడు ఈశ్వరుడు, దయాసముద్రుడు. అన్ని కర్మలు ఆయన అనుభవిస్తాడు. అందుకే శ్మశానంలో ఉంటాడు. ఏ పుర్రి కన్నా ఏ కర్మన్నా మిగిలిందేమోనని పరీక్షిస్తూ ఉంటాడు. నారాయణుడు ఊరి మధ్యలో ఉంటాడు, భోగాలన్నీ అనుభవిస్తూ. మరి ఎన్ని కోరికలు కోరతాను చెప్పండి? ఆఖరి పులిహోర దద్దోజనంతో సహా అన్ని ప్రసాదాలు నారాయణమూర్తికి ఉంటాయి, ఈశ్వరుడికి ఏమీ ఉండవు. ఈయన నీళ్ళు వస్తారు వీళ్ళు ఆఖరిని. ఆయన ఆత్మస్వరూపుడు, అమ్మవారు చైతన్యం, మనలో ఉండే చైతన్యమే తల్లి. ఈ ముగ్గురు కలిపింది మన దేహం. అందుకే వేదంలో దేహో దేవాలయ ప్రోక్తు జీవో దేవ సనాతన. చైత్యం అహం నిర్మాల్యం. నీలో వ్యర్థం అనేటువంటిది ఒక్కటి ఉంది, అదేమిటో తెలుసా? అహం, నేను అనేటువంటి అహం. నువ్వు ఈ అహం అనేటువంటి తెర తీసేసినప్పుడు సోహం భావేన పూజ చేయొద్దు. పరమాత్ముడు నీకు సాక్షాత్కరిస్తాడు. గుండె డాక్టర్లను అడిగితే లబ్డబ్బని కొట్టుకుంటుంది అంటారు. జ్ఞానులు ఏమని కొట్టుకుంటుందో చెప్పంటారా? హంసస్సోహం, హంసస్సోహం, హంసస్సోహం. ఇది హంసే. పెద్దవాళ్ళు ఎవరన్నా కాలం చేస్తే
ఏం జరిగిందని అడిగితే హంస ఎగిరిపోయింది అంటారు. చూడండి మీరు వేదాంతంలో ఏం జరిగిందని పలకరింపుకెడితే హంస వెళ్ళిపోయింది అంటారు. ఏ మాలిన్యం లేనటువంటిది హంస. రక్త మాంసాల్లో మధ్యలో ఉన్నప్పటికీ ఏ మాలిన్యం అంటుకోంది ఆత్మ, అదే శివస్వరూపమైంది. అందుకని దేహో దేవాలయ ప్రోక్తం అని చెప్పినప్పుడు సోహం భావేన పూజయత్తు. భగవంతుడికి సోహం, నీకంటే ప్రపంచంలో ఏదీ గొప్పది కాదు అని నమ్మి దాసుడుగా మారి అర్చించు పరమాత్మని, నీకు తప్పకుండా కనపడతాడు. అందుకే దేహో దేవాలయ ప్రయుక్త హంసస్సోహం హంసస్సోహం హంస హంస హంసాయ విద్మహి పరమహంసాయ ధీమహి. నువ్వు పరమహంసగా మారతావు. ఎప్పుడో తెలుసా? ఈ హంసగా నువ్వు దాసు అయినప్పుడు, నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు, ఈ ధ్యాన యోగంలో ఆత్మ నీ కంటికి ముందు నీ సాక్షాత్కరించినప్పుడు ఇంకా నీకు పరమాత్మతో పని లేదు. నీలో ఉండేటువంటి ఈ జీవాత్మే బయట ఉన్నటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ నువ్వు చూశాక నువ్వు కొత్తగా చూడవలసినవి కూడా ఈ సృష్టిలో ఏది మిగిలి ఉండదు. అంత గొప్పది ఈ యొక్క ఆత్మతత్వం. అందుకని ధ్యానం నుంచి ధారణ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటిది ఇంకొకటే, ఆఖరి స్టేజ్, అది సమాధినిష్ట. ఆ వ్యక్తి ఎన్ని గంటలు కూర్చున్నాడో, ఎప్పుడు లేచాడో, ఎన్ని గంటలు రెస్ట్లో ఉన్నాడో ఎవరికీ తెలియదు. సమాధినిష్టలో ముమ్మిడివరం బాలయ్య గురించి చెప్పుకుంటే 5వ సంవత్సరంలో బ్రాహ్మణాడు కాబట్టి ధ్యాన యోగానికి వెళుతుంటే ఈయన లాంట పట్టుకోమనేది ఈయన్ని బాలయోగి ఆయన పేరు కాదు, ఆయన నామధేయం వేరే ఉంది. చిన్నప్పుడు యోగ్గా మారిపోయాడు కనుక బాలయోగి అన్నారు, పేరు వేరే ఉంది. లాంతర పట్టుకు వెళ్ళేవాడు. ఆయన గుళ్ళో ధ్యానయోగం గురించి చెప్పేవారు. ఆయన ఎలా భాష ఈయన లోపల రానిచ్చేవారు కాదు, పంచముడని ఇలా తొంగి చూస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎలా భాషం పెట్టేసుకున్నారో, బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారో ఆ గుమ్మం అతని చూస్తూ ఉండేవాడు. వదిలిపెట్టకుండా గోవులు కాయటానికి వెళ్ళినప్పుడు అక్కడ భాషం పెట్టేసి చెట్టు కింద కూర్చుని అక్కడ మొదలెట్టాడు తెలియకుండా సాధన. మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఒరే ఇలా అయిపోయావు నువ్వు, కేకేసినా పలకమే అనేవారు. కొన్ని గంటలు ఉండిపోతూ ఉండేవాడు. దూల పక్క చేలోకి వెళ్ళిపోయి వీడు వాటిని వదిలిపెట్టేసి ధ్యానం చేసుకున్నాడు అనేవారు వేళాకోళంగా. కానీ ఆయన సృహ ఉండేది కాదు. ఒకానొక సమయంలో ధ్యానంలోకి పూర్తిగా వెళ్ళిపోయాడు, నిర్వికల్పంలోకి. బాహ్య ప్రపంచంతో కలెక్షన్ మొత్తం తెగిపోయింది ఆయనకి. ధ్యాన యోగంలో తను కాలానుకున్న పరమాత్మను చూస్తూ కొన్ని సంవత్సరాలు గడిపేశాడు. ఆయన సంవత్సరాలు రావణ బ్రహ్మాన్ని సంవత్సరాలు తపస్చేసాడంటే ఎలా చేశాడు? పంచపాత్ర ఉద్ధరణి, మరచెంబు, సమయానికి కాఫీ ఇవన్నీ పక్కనట్టు ధ్యానం చేయలేదు ఆయన. ఇవన్నీ వదిలిపెట్టేసి పరమాత్మ యందు దృష్టి పెట్టి అందులో గడిపాడు ఆ మూర్తిని చూస్తూ. ఏ మూర్తి అయితే గొప్పదని మనం నమ్మేమో ఆ దైవాన్ని ధ్యాన యోగంలో ముద్రించుకుంటూ. అందుకే భగవంతుని భజించటమే భజన, భగవంతుని గురించి తప్పించడమే తపస్సు. తపస్సు అంటే వేరే ఏం లేదు, ఆయన ఏమైనా కనపడాలి, ఆయన నేను వీక్షించాలి, ఈ నేత్రాలకి ఆయన సాక్షాత్కారం లభించాలి. ఇలా తప్పించడాన్నే తపస్సు అంటారు. మరి భజించడాన్ని భజన, తప్పించడాన్ని తపస్సు అన్నాడు. ఈ రెండు బాగానే ఉన్నాయి. మూడోది కూడా ఇంకోటి ఉంది. వీణావేణు మృదంగ డిండి శంఖ నిష్పాణాది వాయిద్య విశేషణానం. వీటి వల్ల కూడా ఇందాక మనం వచ్చేటప్పుడు మంచి కీర్తన పెట్టారు ఇక్కడ. పరమాత్ముడు ఆనందపడి మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటిది. అందుకే ఆనంద తాండవమూర్తిగా ఇందులో ఒక భాగంగా ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు శివుడు. నటరాజమూర్తి అదే, జీవితంలో ఆనందంగా ఉండు. ఆనందం లేకపోతే ఇంత శరీరం వ్యర్థమైపోతుంది. సమాధి నిష్టలోంచి ఎప్పుడో ఒకప్పుడు బయటికి లేస్తాం. ఆ వ్యక్తి పేరేమిటో తెలుసా? యోగి. ఆయన్ని ఆఖరి స్టేజిలో ఆయన యోగి అని కేకేస్తారు. అలాంటి మహానుభావుడే ఆయన. మరి గొప్ప వాళ్ళల్లో ఈ యోగులు ఎలా తయారవుతారు అంటే ఇందాక చెప్పాను, వస్తువులకి గుణాలు ఉంటూ ఉంటాయి, తత్వాలు ఉంటూ ఉంటాయి. భగవంతుడికి మనుషులకి గుణాలు ఉంటూ ఉంటాయి. వాడి గుణం అంతేరా, వాడు ఏం చెప్పినా మారడు అంటారు. మన గుణాలను గమని పోవు. పూర్వం నుంచి ఉన్నాడు, పితృదేవత నుంచి ఇచ్చుకున్నాడు జీన్స్ అన్నమాట అవి. ఆయనకి ఏ గుణాలు ఉన్నా వీడికి కూడా అదే గుణాలు వచ్చాయి. అందుకే మనవణ్ణి తల్లి కొట్టి అన్నీ మీ తాత బుద్ధులే అని వీపేది ఒక్కడు దొరుకుతుంది. ఏదన్నా వాడు ఇచ్చేస్తే వీడు వద్దనా వచ్చేస్తే వీడు వాడి తాతే, ఇంకా డౌట్ లేదు అందులో. కారణం ఏమిటంటే ఆఖరి సమయంలో మంచం మీద పడుకునేంత ఆస్తి ఇచ్చాను, ఇంత సంపాదించాను, ఇదంతా వీడికి పెట్టాను, కనీసం గోళ్ళ పరకించట్లేదు, కూతురు పరకించట్లేదు, మనవలు పరకించలేదు, బెంగతో చచ్చిపోయాడు. దీనంగా చూస్తూ చచ్చిపోయాడు, కళ్ళు తెలబడిపోయాయి.
వాడి ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. అదే ఇంట్లో మనవడు మునిమనవడు గారు పుట్టి మళ్ళీ ఎవడైతే ఆస్తి అనుభవిస్తున్నాడో వాడు భుజం ఎక్కేస్తాడు. వాడు తాతగారు భుజం మీద ఉంటాడు మనవడు. ఓ కాలు ఇటు వేసి కూర్చుంటాడు. 2 చెవులు స్టీరింగ్లో పట్టుకుంటాడు. తాత ఇలా చూడు అంటాడు. అలాగేరా అంటాడు. ఇటు చూడు మన ఆవులు అంటాడు. ఇలా తిప్పుతాడు. ఏమీ బాధపడ్డ తాత, వాడికి ఆనందం. పైగా మా మనవడు కనుక నా భుజం ఎక్కాడని. వీడు ఎవడు? వాడి తాతయ్య. వాడు ఆస్తి అంతా దీన్ని వాడు పట్టించుకోలేదు. వీడు మళ్ళీ తిరిగి వాడి భుజం ఎక్కేశాడు ఇక్కడ. అందుకని ఈ యొక్క సంపర్కం, ఈ యొక్క కాలచక్రం, పునరభి మరణం పునరభి జననం, ఇది తిరుగుతూనే ఉంది. ఇది ఎక్కడా ఆగలేదు కాలచక్రం. మరి ఎప్పుడు ఆగిపోతుంది? ఇన్ని రోజులు ఎప్పుడు బయటపడతావు? నాకు ఈ బంధాలు అక్కర్లేదు. ఎవరైతే ప్రాణం పోయే ముందు ఈ బంధాలన్నీ వదులుకుని నాకు మరొక జన్మ అక్కర్లేదు, నేను పరమాత్మలో విలీనమైతూ ఆయన ధ్యానిస్తూ ఉండటమే నాకు కావాలి అని కోరికతోటి ఎవరైతే ప్రాణాన్ని ఆఖరి సమయంలో విడిచిపెడతారో వాళ్ళొక్కళ్ళు మాత్రమే పరమాత్మను చేరగలుగుతారు. ఏ కోరిక శేషంగా ఇక్కడ మిగిలినా మళ్ళీ జన్మించవలసిందే. దానికి అసలు వేరే ఆల్టర్నేటివ్ అనేటువంటిదే లేదు. ముందు కాల్చవలసినవి ఏమిటి అంటే కోరిక. ఆ కోరికని కాల్చగలిగితే కామి కానివాడు మోక్షగామి గారు అన్నాడు. రకరకాల అర్థాలు చెప్తారు దానికి. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేరా, ఆఖరి దైవం గురించి ఆలోచిస్తే మోక్షం కలుగుతుందని. ఆఖరి కాళ్ళు వచ్చాక మోక్షం వాడిచ్చేదే ఉంది? వీడు చేసే ధ్యానమే ఉంది. అది లేదు ఇది లేదు. కామి కానివాడు అంటే కోరిక అనేటువంటిది ఒక్కటి ఉంది. ఆ కోరికని కనుక నువ్వు అబ్జర్వ్ చేయకపోతే, దాన్ని అబ్జర్వేషన్లో పెట్టకపోతే నువ్వు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేవు. దేవుడి దగ్గర కూర్చుని కూడా అవి కావాలి ఇవి కావాలి అడగడమే సరిపోతుంది ఈ పని అంతా. అది కోరిక అంటే. అందుకని మొట్టమొదటి కంట్రోల్ చేయవలసింది కోరికని కంట్రోల్ చేయి. కోరికని కంట్రోల్ చేస్తే విశుద్ధిని వెనకాల ఉంటుంది, జగత్తే నీ వెనకాల ఉంటుంది. నీ సర్వ దుఃఖాలకి కారణం కోరిక. ఇదే చెప్తాడు బుద్ధ భగవానుడు. బుద్ధం శరణం గచ్చామి. ముందు నీ బుద్ధిని శరణవేడు. నన్ను ఎటూ లేకుండా ఏ ప్రలోభాలకి లోనవ్వకుండా చూడమని వేడుకు. సంఘం శరణం గచ్చామి. సంఘానికి సేవ చేయి. నీ వరకు నువ్వు సేవ చేసుకోవడం కాదు, నువ్వు సమాజానికి సేవ చేయాలి. ధర్మం శరణం గచ్చామి. ధర్మం ఒక్కటే నిన్ను కాపాడుతుంది, నిన్ను ఇంకెవ్వరూ కాపాడలేరు. తిరుపతితో కూడా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గొప్ప మాట ఇదే. సరయూ నదీ తీరంలో పిండ ప్రదానం చేయడానికి వచ్చిన పాండవులకి భరద్వాజుడు స్నానం చేస్తూ నదిలోకి పెడతాడు. 12 అయిపోయింది. ఆ టైంలో పాండవులు వచ్చారు పిండ ప్రదానం చేద్దామని. భరద్వాజుడికి ఆ చన్నేళ్లకి శరీరం మీద స్పర్శపోయింది. గోచి కూడా కొట్టుకుపోయింది. చుట్టూ జనం ఉన్నారు. పైకి ఎక్కలేకపోతున్నాడు ఆయన సిగ్గుచేత. ద్రౌపది చూసింది వీడి కార్యక్రమం చేస్తుంటే. ఆవిడ చూసింది ఈయనకి ఏదో బాధ ఉంది మొత్తానికి. నీళ్ళలో ఉండేడు బాధ ఏముంటుంది, బట్టలు లేవేమో అని ఒక జాన ముక్క చింపి నీళ్ళలో వేసింది. అది భరద్వాజుని మెళ్ళో పడింది. వెళ్ళి చూసుకున్నాడు. పరమాత్మ దయాసముద్రుడు. నాకు బట్టలు లేవు కనుక నాకు ఈ గోచిగొండ చాలు అని గోచిగొండ పెట్టి పైకితే ద్రౌపది కనపడింది. సుఖీ భవ అని వెళ్ళిపోయాడు ఆయన. కృష్ణుడు ఆత్రత్రాణ పరాయణ అని ఏడ్చినప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. నిస్వార్థంగా ఈవిడ ఎప్పుడన్నా ఎవరికైనా దానం చేసిందా కోరిక కోరకుండా? భగవంతుడి ముందు ఇన్ని గారెలు బూర్లు అరిసెలు పిండి వంటలు వండి సాయంకాలం దాకా మహాసాధ్యులందరూ ఉపవాసం ఉండి ఆఖరి సాయంకాలం చెబుతారు, తల్లి హజన్మని పూర్వజన్మని జన్మజన్మని జన్మాంతరేషు జ్ఞానతో అజ్ఞానతస్య గోహత్య స్త్రీహత్య శిహత్య బ్రహ్మత్యాది ఈ పాపాలన్నీ పోవాలి. ఈ శనగలు ఇవన్నీ నువ్వు తిను. ఇదే పూజ అంటే. భగవతత్వం అంటే ఇదే పూజ అంటే. పూజ అనేటువంటి దానికి నిష్కామంగా పరమాత్మకి పత్రం పుష్పం బలంతో నువ్వు ఏది పెట్టినా ఆనందంగా తీసుకునేవాడు. స్వార్థంతో నువ్వు ఏది పెట్టినా తీసుకోడు ఆయన. దాని వెనక నీ కోరిక ఉంది, బలమైంది. గుండిగడి పాలకి ఒక విషపు చుక్క అలాంటిదో, కోరికలతోటి భగవంతుని ఆరాధించడం అలాంటిది. కర్మ సంబంధంగా మనకు వచ్చేవన్నీ మనకు వచ్చేస్తాయి. పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాత వివాహ సమయానికి వడు వెతుకుంటూ వచ్చేస్తాడు. సమయానికి ఏది ఆగదు. మనసు మాలిన్యం చేసుకుంటాం ఎందుకు? అందుకని దైవారాధన చేసేటప్పుడు, ధ్యానాన్ని ఉపాసించేటప్పుడు నిష్కామంగా చెయ్యి. యోగ నిర్తానం. అప్పుడు నువ్వు ఒక యోగ్య మారగలుగుతావు. ఇదే ఆయన జీవితంలో ఈ అనుభవాన్ని రంగరించి కొన్ని వేల మందిని తరింపజేయాలని తపనపడి, అంటే దీని గురించి మాట్లాడితే 1 సంవత్సరం అయినా ఒకే సబ్జెక్ట్ మీద మాట్లాడతాను నేను 5 నిమిషాలు ఆపకుండా. కానీ వినగలిగిన ఓపిక ఎదటవాడికి ఉండాలి. వాళ్ళ కళ్ళు కదులుతూ ఉంటాయి, కాళ్ళు కదులుతూ ఉంటాయి. తర్వాత ఒక్క చెయ్యి చెప్పాను కదా, నీ చెయ్యి ఎలాంటి ఎలా ఉంటుందో, కాలు ఇలా కదిపేయడంటే ప్రోగ్రామ్ ముగించేసేయమని అర్థం, టైం సరిపోయిందని. ఇంత స్కానర్స్ ఉంటాయి నా వెనకాల.
ఒక మనిషి మాట్లాడేటప్పుడు మొహం వెంక చూసి మాట్లాడుతున్నాడు, ఒక్క డిగ్రీ పక్క తిరిగితే అతని మనసులో ఏముందో తెలుస్తుంది మాకు. ఇన్ని ధర్మాలుండి కూడా నేను చేశాను అనుకుంటాను. ఇందాక అన్నారు ఆయన, ఏది నేనని నేనని ఎప్పుడు చెప్పం. ఎన్టీ రామారావు గారు మాట అనేవారు, ఎక్కడికైనా మీరు రావాలంటే మేము వస్తున్నాం పదండి అనేవాడు. ఈయనకి ఎంత టెంపో ఏమిటి, మేమంటాడేంటి, ఒక్కడే కదా ఉన్నది, ఇది చాలా గర్వం అనేవారు కొంతమంది తెలియని వాళ్ళు. కానీ ఆయనలో ఉన్నటువంటి గొప్ప ధర్మం ఏమిటంటే నేను అనేటువంటి ఒక కళేబరం శరీరం, ఇందులో విలువైనటువంటి శివతత్వం అయినటువంటి ఆత్మ, ఇద్దరు కలిస్తే ఏమైంది, మేమైంది. అందుకని ఆయన ఏమన్నా నేను ఒక్కనే రాని, కళేబరం రాదు, దీంతో పాటు శివుడు కూడా వస్తాడు, అందుకని మేము వస్తున్నాం పదండి. ఇది వినేవాళ్ళకి ఎలా కనపడింది? ఎప్పుడు ఈ చెయ్య బొటకన వేలు ఇలాగే ఉండేది. అంటే ఈ ఆత్మ ఈ టమ్ అనేటువంటిది ఇక్కడే పెట్టించుకునేవారు. ఇదే కుండలిని శక్తి, మనిషిని జాగృతం చేసేటువంటి శక్తి. ప్రతి అవయవం మీద అపారమైన శక్తి ఉంది. అది ఎంత అంతా కాదు. జూడో ఫైట్ కానివ్వండి, కుంఫు కానివ్వండి, కరాటే కానివ్వండి, ఈ ఫైట్లన్నీ కూడా కేవలం నరాల మీద ఆధారపడి పనిచేసేవి. ఓ షేక్ హ్యాండ్ ఇస్తే ఒక చోట నొక్కితే వాడంతటి వాడే ఇలా అంటాడు. ఒకసారి 80 కేజీలు ఉన్నవాడు 8 కేజీలోకి వచ్చేస్తాడు, ఇలా ఎత్తి అవతల బారేస్తాడు జూడో ఫైట్లో. అంటే దేహాన్ని తేలిక చేసుకుంటాం అన్నమాట. ధ్యాన యోగంలో దూది కంటే తేలికైపోతుంది శరీరం. అసలు నువ్వెవరోనూ మర్చిపోతావు, నీకు ఏది జ్ఞాపకం ఉండదు. మళ్ళీ మనం బయటకు వచ్చే ప్రశ్నించుకోవాలి, నేనైనా కూర్చున్నంతసేపు అని. అంత అనిర్వచనీయమైన అనుభూతి అందులో ఉంటుంది. అందుకని ఈ యోగులు ఏమడుగుతూ ఉంటారంటే, స్వామి ఈ జన్మలో ఎంతో సేవ చేశాను, నీ తత్వం నేను తెలుసుకోగలిగాను, కానీ అప్పటికే జీవితం చివరానికి వచ్చేసింది, ఇంద్రియాలు పనిచేయటం మానేసేయి, కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, బాధపడుతున్నాను. అందుకని నీకు మళ్ళీ ఇంకా సేవ చేయాలని ఉంది. ఈసారి నేను ఒక్కడే కాదు, కొన్ని వేల మంది నీ దగ్గరికి తీసుకొస్తాను, నాకు ఒక్క అవకాశం ఇయ్యి, అదే మరుజన్మ. చాలామందికి స్వర్గం అంటే ఇష్టం, మోక్షం అంటే చాలా ఇష్టం. ఈ స్వర్గానికి మోక్షానికి కంటే పైన ఉన్నటువంటి స్టేజ్ ఇంకోటి ఉంది, అదే త్యాగం. ఒక వ్యక్తి త్యాగిగా మారగలిగితేనే సమాజానికి ఏదైనా చేయగలుగుతాడు. ప్రతిఫలం కోరుకున్నాడు, ఎవ్వడూ త్యాగం చేయని వాడు ఏదీ కోరుకోలేడు. అందుకే ఆయన జీవితం అంతా సాధనలో అందరినీ సెట్ చేయటం, ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పడంలోనే చాలా కాలం అయిపోయింది, వృద్ధాప్యం కూడా వచ్చేసింది. మరి ఈ దేహంతో ఇదివరకు ఇట్లా పరిగెత్తలేం కదా. అందుకని పరమాత్మను ఆయన రిక్వెస్ట్ చేసి ఉంటారు, నేను మళ్ళీ ఎక్కడో అక్కడ త్యాగిగా మళ్ళీ పుట్టి తీరాలి. నేను అలా పుడితే మళ్ళీ కొన్ని లక్షల మందికి ఈ ధర్మాన్ని చెప్పి, నేను ఒక్కడిని కాకుండా ఇన్ని లక్షల మంది నీ దగ్గర పంపిస్తూ ఉంటాను. నేను మధ్యలో ఉండేటువంటి మీడియేటర్ని అవుతాను వేళ. అందుకు నాకు ఒక జన్మ కావాలి. ఇది ఇలా తయారైన వాళ్ళే అవధూతలు. అలాంటి మంచి అవకాశంలో మీరు నాకు గంటన్నర కానీ ఎక్కువ టైం అయిన ఉంటుంది. స్వామీజీ, ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, భరద్వాజ మహర్షి ద్రౌపది మాత వస్త్రం పంపిన తర్వాత వచ్చారని. ఆమెకి తిరిగి ఏం జరిగిందో ప్లీజ్ మీ మాటల్లో. పరమాత్ముడు ఆలోచించి ఒక్క మాట అన్నాడు ద్రౌపది గురించి, నువ్వు చేసిన దానం అక్షయమవుగాక. అన్నయ్య వస్త్రాలు ఒలుస్తున్నాడు దుశ్శాసనుడు, భర్తలు అడిగాను, నిస్సహాయులుగా చేతి కట్టు కూర్చున్నారు. కృపాచార్యుడు అని గురువుని అడిగాను, ద్రోణాచార్యుని అడిగాను, భీష్మాచార్యుని అడిగాను. ఒక్క మాట అన్నాడు భీష్ముడు, పుత్రి భర్తలు జోదపరులు వ్యసనపరులు అయ్యి ఏది తాకట్టు పెట్టొచ్చో ఏది తాకట్టు పెట్టకూడదో కూడా తెలియనటువంటి మూర్ఖత్వంలోకి పాండవులు వెళ్ళిపోయినప్పుడు, భార్యనే పణంగా పెట్టేటువంటి దుస్థితి వాళ్ళకి కలిగినప్పుడు నేను కాదని ఏం చెప్పని వేళ ఏమని కాపాడగలను? నేను భర్త చెడిపోతే భార్యదే తప్పు, నువ్వు వాడిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయావు? అందరికంటే ఎక్కువ టైం కూడా ఉంటావు కదా నువ్వు. భర్తను సంస్కరించవలసిన బాధ్యత నీదే. మంగళసూత్రం ఏమంగండి అంగన కంఠమునందు కట్టునో ఆ పొంగవుడు ఆ పురంద్రికకు పూజ్యుడు, జారుడు చోరుడు పర్వదొండవుడు ఎలాంటి వాడైనా సరే, మా ఆయన చాలా అమాయకుడు అండి, ఆయన అలాంటి వాడు కాదండి అని పాత సినిమాలో మామ మామ అంటూ కూడా చూపిస్తూ ఉంటారు. భర్తని మార్చగలిగింది స్త్రీ మాత్రమే. అలాంటి ద్రౌపదీదేవికి కృష్ణుడు అన్నాడు, అమ్మా నీ ధర్మం నిన్ను కాపాడింది, నేను కాపాడలేదు, నేను కూడా ఉన్నాను, నీ చెప్పినవన్నీ విన్నాను, కానీ నిస్వార్థంగా నువ్వు దానం చేసావు కదా, ఓ జాండ వస్త్రం, నీ చీర కొంగు, అదే నువ్వు ఈవేళ ఎన్ని వస్త్రాలు లాగినా చీణి చీనాంబర దుకూల వస్త్రాలు నీకు తయారయ్యాయి.
నా యొక్క అనుగ్రహం కాదు అది, నీ ధర్మం, నువ్వు చేసిన దానం. అందువల్ల ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే మనం ధర్మంగా ఉండగలుగుతాం. జీన్స్ నుంచి రూపాలు ఎలా వస్తాయో కర్మలు కూడా అలాగే వస్తాయి. మనం చేసినటువంటి కర్మ మన తర్వాత తరం వాళ్ళు కూడా అనుభవిస్తారు, ఇందులో సందేహమే లేదు. రామచంద్రమూర్తి నైమిషారణ్యానికి వచ్చి ఒక ప్రాశ్చిత్తం చేసుకున్నాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రాశ్చిత్తం. నేను చాలామంది శిష్యులు నాకు డాక్టర్లలో, చిన్నవాళ్ళు కాదు, చాలా ఇండియా ఫేమస్ అయిన నోరి దత్తాత్రేయులు కూడా న్యూయార్క్లో ఉంటాడు. ఆయన నాకు దగ్గర బంధువు, మంచి ఆప్తుడు కూడా నాకు. మా గురవారెడ్డి గారే కాదు, నాగార్జున రెడ్డి గారే కాదు, చాలామంది మంచి ఆప్తులు నాకు. ఉండేదే ఫార్మాలో ఉంటాం ఎక్కువ మేము. అయితే అలాంటి రామచంద్రమూర్తి రావణాసురుని చంపినటువంటి పాపం పోలేదు ఆయనకి. రావణాసురుడు ఏమడిగాడంటే విష్ణువు చేతిలో మరణం కావాలన్నాడు. మన దృష్టిలో రావణ బ్రహ్మ చాలా తప్పువాడి కింద లెక్క. ఎవడన్నా బోలితే వాడు రావణాసురుడు లాంటి వాడు, పట్టుకుంటే వదిలిపెట్టాడంటాడు. అసలు రావణాసుడితో పోల్చడానికి చరిత్రలో ఎవడూ సరిపోడు. అలాంటి రావణ బ్రహ్మ ఒక్క చోట కూర్చుని ఏకబిల్వం శివార్పణం అని ఈశ్వరుడి మీద బిల్వం వేస్తే 9 కోట్ల లింగాల మీద పడేది ఒక్క మారేడు దళం. అందుకే 9 కోటి లింగార్చకుడయ్యాడు రావణ బ్రహ్మ. ఏం కావాలి నీకని అడిగితే నాకేం కావాలి, నీ చేతిలో మరణం కావాలన్నాడు. పరమాత్మ చేతిలో మరణం పొందితే కర్మలన్నీ అంతరిస్తాయి, మళ్ళీ తిరిగి పుట్టక్కర్లేదు, ఇంకా జనమరణం అనేటువంటి చక్రమే ఉండదు. అందుకని అది కోరుకున్నాడు. అందుకే సీతామహాసాధ్విని తెచ్చి అశోకవనంలో శిశుంపావృక్షం కింద పెట్టాడు తప్ప తన రాజమహల్లో పెట్టుకోలేదు. ఆయన రోజు వచ్చి ఒత్తిడి చేసేవాడు. ఈవిడి మీద ఎంత ఇంటెన్సీ వాడితే రాముడు అంత గమ్మున వస్తాడు, తనకంత గమ్మున మరణం వస్తుంది. అది రావణాబ్రహ్మ యొక్క ఆలోచన. రావణాబ్రహ్మ ఎవరిని చెరపట్టలేదు, అందరూ ఆయన్ని కోరి వివాహం చేసుకున్న వాళ్ళే తప్ప ఎవరిని చెరపట్టి తీసుకురాలేదు రావణాబ్రహ్మ. అలాంటి రావణాసురుని చంపితే రాముడు బాధపడ్డాడు. ఈయన 9 కోటి లింగార్చకుడు, మహాభక్తుడు, కించిత్ కర్మ ఏదన్నా మిగిలి ఉంటుంది, నేను అనుభవించాలి అని ప్రాణం పోయిన తర్వాత రావణాబ్రహ్మ దగ్గరికి వెళ్ళి బాధపడతాడు. అప్పటికే రాముడు కళ్ళు ఎర్రగా మారి, చేతులు కూడా ఎర్రగా మారిపోయాయి, రక్తవర్ణంలోకి వచ్చాయి. గురువుగారిని అడిగాడు, ఏమిటి స్వామి చేతులు ఎర్రబడిపోయాయి అన్నాడు. లివర్ ప్రాబ్లం ఉన్నవాడి చేతులు కళ్ళు ఎర్రబడతాయి. ముందు వైద్య విజ్ఞాన శాస్త్రంలో కూడా ఉంది అది. అది చేతులు ఎర్రగా ఉంటే డాక్టర్ గారు చూపించుకోమని చెప్తారు ముందు వెళ్ళి. కారణం ఏమిటంటే మన వాళ్ళు చెప్తారు, నాకు ఏ రక్తం అంటుకోలేదు నా చేతికి రక్తం అంటుకునే చేతులు కాదు నావంటారు. చేతులు ఎర్రబడ్డాయి అంటే ఏదో కర్మ ఉంది. అది దేహం అన్నా అవ్వచ్చు, పూర్వజన్మ సంకల్పిత కర్మ అన్నా కావచ్చు. నాయన మహాభక్తుడైన రావణాబ్రహ్మను చంపేవు, నువ్వు కర్మని వదిలిపెట్టదు. ఏం చేయమంటారు? 1 కోటి లింగాలు ప్రతిష్ఠిస్తే కానీ కర్మ పోతుంది. మొట్టమొదట శైతిక లింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠించాడు. సీతాదేవి అంటుంది, హనుమంతుడు కాశీ నుంచి లింగం తేలేదు, మనం కాదు గొప్పవాళ్ళం, మన పూర్వీకులు గొప్పవాళ్ళు. హనుమంతుడు లింగం తెమ్మంటే కాశీ నుంచి ఈ లింగం బాగుంటుంది, ఇది బాగుంటుందని అన్నీ వెతుకుతూ కూర్చున్నాడు. అక్కడ ఇంకా గొప్ప తేవాలి రాముడు చెప్పాడని. సూర్యోదయం అయిపోయింది, ఆ లింగం తేలేపోయాడు. గబగబా పట్టుకొచ్చే అద్భుతమైన లింగాన్ని బ్రాహ్మీ ముహూర్తం పెట్టే తెల్లవారుదామని సూర్యోదయ గడికి రాముడు ప్రతిష్ఠించాలి శివలింగాన్ని. ఏమీ లేదని ఇసుకతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించేశాడు. సీతాదేవి చేసింది. చేస్తే పక్కన ఉన్నటువంటి రాముడు అన్నాడు, దేవి నువ్వు చెప్పావు చేసావు బాగానే ఉంది, శైతికలింగం చేసావు, ఎప్పుడైనా 3 సముద్రాలు కలిసే సంగమం ఇది, ఒక్క కెరటంగానే వచ్చిందనుకో ఈ దేవాలయం ఉండదు, ఈ శివలింగం ఉండదు, ఎలా ఇది అంటే పక్కనే ఉన్న వశిష్ఠుడు అన్నాడు, రామచంద్ర సీతామహాసాధ్యం తక్కువ అంచనా వేశావు. సీతంది, నేను పతివ్రతనైతే ఈ కెరటం ఈ గుడి ప్రాంగణం లోపలికి ఏనాడు లోపలికి ప్రవేశించదండి. ఇప్పటికి కూడా మీరు రామేశ్వరంలో చూడండి, సాయంకాలం పొద్దున అయ్యేటప్పటికి గుమ్మం ముందు ఉంటాయి నీళ్లు, సాయంత్రం మళ్ళీ 7 గంటలకు వెళ్ళి చూడండి 1 కిలోమీటర్ దూరం అవతల ఉంటాయి. ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని సునామీల్లో, ఇంత ప్రకృతి వైపరీత్యాల్లో ఏనాడు ఆ సముద్ర కెరటం రామేశ్వరం మందిరంలో ప్రవేశించలేదు. హనుమంతుడు వచ్చాడు, చాలా దుఃఖపడిపోతున్నాడు. నేను శివద్రోహం చేశాను, కాశీలో గంగానదిలో మునిగేటువంటి ఈశ్వరుని తెచ్చి నువ్వు ప్రతిష్ఠిస్తావన్నావని ఇక్కడ పెట్టాను పట్టుకొచ్చి.
ఈ వేళ నువ్వు ఏదో శివలింగం పెట్టేసావు ఇక్కడ, ఈయన్ని ఎవరు పూజ చేస్తారు? నిరాదరణకు గురి చేసిన పాపం నాది అని కళ్ళమడ నీళ్లు పెట్టుకున్నాడు హనుమంతుడు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, హనుమా బాధపడకు, ఎవరైనా సరే కాశీ వచ్చినా రామేశ్వరం వచ్చినా, నువ్వు అడిగింది ఏమిటి? కాశీ గంగలో ఉండే శివుడు అన్నావు కదా, కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు అంత ఉదకం పట్టుకొచ్చి ఈ శివలింగం మీద పోస్తే కానీ వాళ్ళకి కాశీ వెళ్ళిన పుణ్యం ఉండదు. సంపూర్ణ యాత్ర అంటే 2 సార్లు రామేశ్వరం పెడతారు, ఒకసారి కాశీ వస్తారు. రామేశ్వరం నుంచి సైతికలింగం తెస్తారు, ఇసక, అది త్రివేణిలో కలుపుతారు. ఇక్కడి నుంచి గంగాజలం పట్టుకెళ్ళి అక్కడ రామలింగేశ్వరం మీద పోస్తారు. పట్టుకెళ్ళి ప్రతి వాళ్ళు రాగి చెంబులు అప్పుడే, కాశీకావుడు ఎప్పుడే పుట్టింది. మరి ఎప్పటిదాకా జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమం అన్నాడు. యుగాంతం దాకా. ఒక్కరోజైనా ఒక్క వ్యక్తి అయినా ఈ దక్షిణ ప్రాంతం నుంచి వెళ్ళి కాశీగంగ పట్టుకొచ్చి ఈ శివలింగం మీద పోయకపోతే ఆ వేళతోటి యుగాంతం అయిపోయిందని లెక్కేసుకోమన్నాడు వశిష్ఠుడు హనుమంతుడితోటి. అందుకే తమిళనాడు రాష్ట్రం వాళ్ళు కాశీకావిడి అనేది అప్పుడే పుట్టింది. కాశీకావిడి వేసుకుని ఓ పక్కన బియ్యం సరంజామా పెట్టుకుని ఓ పక్కన ఖాళీ బింది పెట్టుకుని ఖాళీ నడకని కాశీ నడిచి వచ్చేవారు. అప్పుడే పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, ధర్మసత్రాలు, చెట్లు పక్కన రోడ్డు పక్కన చెట్లు, ఇవన్నీ అప్పుడే పుట్టాయి. 100 సంవత్సరాలు కాశీ నడిచొచ్చి కాశీకావులు తిరిగి వెళ్ళేటప్పుడు గంగాజలం పట్టుకెళ్ళి వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళు తమిళనాడు రాష్ట్రంలో కాశీకావుడు అలాంటిది. అంతటి నిరతి కలిగినటువంటి ఆ రామలింగేశ్వరం తర్వాత 33 లక్షల లింగాలు రాముడు ప్రతిష్ఠించాడు. వాటిలన్నింటికీ రామలింగేశ్వరాలయ అని పేరు. 11 లక్షల లింగాలు లక్ష్మణుడు ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ వాటి పేరు లక్ష్మణేశ్వరాలయాలు. అగస్త్యుడు 3 లక్షల లింగాలు ప్రతిష్ఠించాడు. వాటికి అగస్తేశ్వరాలయాలని పేరు. మీరు ఒక్క నిమిషం ఉందని చెప్పారని టైం చూసుకున్నారు. అయితే అలాంటి మహోత్కృష్టమైనటువంటి రాముడు కోటిలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాడో తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో రాజోరికి సమీపంలో ఉన్న శివకోటి అనే గ్రామంలో కోటిలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆయన. ఎంత అదృష్టం వచ్చు, మనకింత భక్తి కలిగింది వేళంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము అంటే ఆ రామచంద్రమూర్తి అక్కడ పెట్టేటువంటి లింగమే కారణం. ఆంధ్రుడికి చాలా భక్తి ఎక్కువ, అపారమైన భక్తి. ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ వాళ్ళే. ఏ క్షేత్రం డెవలప్ అయినా తెలుగు వాళ్ళ వల్లే డెవలప్ అయింది. అయ్యప్పే కాదు, కాశీయే కాదు, షిరిడీయే కాదు, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ దైవాన్ని చూసి రావాలనే తపన తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువ. ఆ నీళ్ళల్లోనూ ఆ మూర్తిలోనూ అలాంటి భావన ఉంది వాళ్ళకి. కోటిలింగాన్ని ప్రతిష్ఠించిన పూర్తిగా రాముడి చేతులు తెల్లబడలేదు. అప్పుడు గురువుగారు ఆలోచించి, రామా ఒక చోటకి తీసుకెళ్తాను రమ్మని నైమిషారణ్యం తీసుకొచ్చారు. ఒక ప్రదేశం చూపించారు. అందులో స్నానం చేయి అన్నారు. స్నానం చేశాడు రాముడు. 3 దోషుల నీళ్లు పక్కనే ఉండి ఆత్మలింగం మీద పోయమన్నారు. నమశివాయ అంటూ పోశాడు. రాముడు చేతులు తెల్లబడ్డాయి. ఆనందంగా వచ్చాడు. కోటి లింగాలు ప్రతిష్ఠించినా పోనే కర్మ ఈ ఒక్క స్థానం, ఈ యొక్క దానం వల్ల ఎలా పోయింది స్వామి? అసలు ఏమిటిది? నా చేతులు తెల్లగైపోయాయి అన్నాడు. రామా నీ చేతులే కాదు, నీ కళ్ళు కూడా తెల్లబడ్డాయి. ఉగ్రంగా ఉండేవాళ్ళు, మధు సేవించేవాళ్ళు, బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు కళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడూ ఎర్రగానే ఉంటాయి. రక్తవర్ణ మాంసిష్ట గృహాన ప్రేత మానస. కళ్ళు ఎరిపెక్కుతున్నాయి అంటే ఏదో డిసీజ్ ఉంది బాడీలో, లేకపోతే దేనికన్నా వాళ్ళు వ్యసనాలకన్నా లోనైన వాళ్ళు అయిన ఉండొచ్చు. అందుకని రాముడు కళ్ళు తను చూసుకోలేడు కదా. జగత్తు చూపించే కన్ను ఆయనకన్నా ఆయన కనపడదు. దైవతత్వం ఎలా ఉందంటే మనలో ఉండే ఆత్మని మనం చూసుకోలేనట్టు బయటికి కనపడి ప్రపంచాన్నంతా చూపించే కన్ను తను ఎలా ఉందో ఈ కన్ను చూపించదు, ఈ కన్ను చూపించదు. ఈ 2 పక్కపక్కనే ఉన్నాయి. ఏదో దర్పణం పెట్టి చూసుకోవాలి మనం అర్థం పెట్టుకుని. ప్రపంచం అంతా చూపించింది ఇది, కానీ తన రూపం తను చూసుకోలేకపోయారు. మనం కూడా మనలో ఉండే తత్వం అనేటువంటి పరమాత్మని, ఆ యొక్క చైతన్యం అనేటువంటి ఈశ్వరుని మనం చూడలేకపోతున్నాం. ప్రపంచం అంతా వెతుకుతున్నాం, అంతా చూస్తున్నాం, కానీ అంతఃకరణలోకి వెళ్ళటమే ధ్యానయోగం అంటారు. దానికే ఇంకా డెప్త్ కెడితే నిర్వికల్ప సమాధి స్థితి అంటారు. ఆ సమాధిలోకి వెళ్ళాక ఇవేవీ జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు నా కాశీపీఠంలో అదే ఈ రీసెర్చ్ చేస్తున్నాను నేను. అక్కడ జరిగే అనాలిసిస్ అదే. ఈ షట్ డౌన్ అయితే లోపల నువ్వేవో ఆలోచిస్తూ ఉంటావు. ఈ కాంతి కిరణాలు ఎలా ప్రవహిస్తాయి, ఎక్కడెక్కడికి పెడతాయి, ఏ ప్రాంతాన్ని టచ్ చేస్తాయి, ఎలాంటి అనుభూతి పొందుతావు నువ్వు.
రెండు నరాలు కలిసే ప్రతి కుండలిని ఆనందమయం అంటాడు. భృగిడిత పరిజ్ఞానం బ్రహ్మకుమారి చెప్పేటువంటిది అదే. ఇడా పింగళ సుషుమనాలు కలిసే చోటే ఈ భృగిడిత పరిజ్ఞానమే గొప్ప అనుభూతిని ఇస్తుందని చెబుతారు. ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కోలా చెబుతూ ఉంటుంది. అందులో మా పత్రి గారు లాంటి వాళ్ళు ధ్యానం రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, ఏ రకమైన ఆడంబరాలు అక్కర్లేదు, పెద్ద పెద్ద నగలెట్టుకు పూజ చేయక్కర్లేదు, ఎక్కువ ఏమి అక్కర్లేదు, నిశ్చలంగా కూర్చో నువ్వు చాలు. దీనివల్ల అలౌకికమైన ఆనందాన్ని పొందుతావు నువ్వు. ఇది అందరికీ సులభసాధ్యంగా ఉంది, ఆనందంగా ఉంది అందరికీ. కారణం అందుకనే ధ్యాన యోగానికి రాబోయే కాలంలో మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఇప్పుడు ధ్యానం పరమాత్ముడు జగత్కర్త అయిన కృష్ణుడు ధ్యానం చేశాడు, రాముడు ధ్యానం చేశాడు, పరమాత్ముడు అనేక మంది ధ్యానంలోనే గడిపారు. శివుడు కూడా ధ్యానంలోనే ఉన్నాడు. మరి శివుడు ఎవరిని ధ్యానిస్తున్నాడు? ఆయనే గొప్పవాడు అనుకున్నాం కదా మనం. అంతఃకరణంలో ఉండే చైతన్యాన్ని, అందుకే సర్వ జగత్తుని ఆయనలో చూసుకోగలడు పరమాత్మ. అది శివుల్లో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. ఆ రాముడు ఇక్కడికి వచ్చి అడిగేటప్పుడు, ఇంత కర్మను వదిలించినా ఈ ప్రదేశం పేరు ఏమిటండి అని అడిగాడు. ఇదా రామా, ఇది హత్యాహరిణి. హత్యాహరిణి, హత్య అంటే అజ్ఞానంతో చేసాడు. గోహత్య, స్త్రీహత్య, శిశుహత్య, బ్రహ్మహత్య, బ్రాహ్మణహత్య, గురునింద, గురుతల్ప, గురుదూషణ, పరద్రవ్యాకాంక్ష, పరనాశనాకాంక్ష ఆది మహాపాపాలన్నీ కూడా నివారణ చేసి ఏకైక ప్రదేశం ఈ హత్యాహరిణి. నైమిషారణ్యానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. రాముడు తన కర్మని అక్కడ వదిలించుకున్నాడు. ఈ హత్యాహరిణి ఎవరెవరి కర్మలు వదిలిస్తుంది అన్నాడు. ద్రోణహత్య, ఇది మహాపాతకాల్లో గొప్ప పాతకం. ఈవేళ చాలామందికి తెలియకుండా చేసే కర్మ ఇదే. ఒక శిశువు తల్లి గర్భంలో ప్రవేశించింది, 3వ మాసం వచ్చింది, దిక్కుమాన స్లాంగ్స్ అన్నీ వచ్చేప్పుడు మనకి స్కానరు, పిల్ల ఎలా ఉన్నాడు, ఏ పక్కన ఉన్నాడు, ఆడపిల్లో మగపిల్లాడో అన్నీ చెప్పేస్తుంది. అది ప్రత్యక్షతాకర్షణ కదా, దృశ్యం కదా అది. ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ ఆడపిల్ల పుడుతుంటే రా, ఎందుకురా అబ్బాయి అబార్షన్ చేయించేయి అంది తల్లిగారు. అలాగేనమ్మా అన్నాడు ఆయన. ఇవి ఆడపిల్లలందరూ ఎలా పోషిద్దాం? డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారని మాకు వద్దండి, అబార్షన్ చేసేయమన్నారు. భూమి మీద తన కర్మ సంబంధమైన బాకీ తీర్చుకోవడానికి ఒక శిశువు తయారైంది లోపల. అది ఎందుకు తయారైందంటే కర్మ అనే బాకీ ఇక్కడ తీర్చుకోవాలి. అందుకే బ్రహ్మగారి భూమి మీద పంపిస్తున్నాడు, నీ బాకీ తీర్చుకురాపోయేని. దాన్ని పుట్టకుండా మన డబ్బు, మన అధికారం, మన ఉన్నటువంటి ఆలోచనని కడుపులోనే ముక్కల కింద కత్తిరితో కత్తిరించేస్తున్నాం. ముక్కలైపోయింది కడుపులో. బయట ఆవును చంపితేనే పాపం కాదు, బయట ఉన్న బ్రాహ్మణ చంపితేనే పాపం కాదు. ఏ కర్మ చేయకుండా కడుపులో తను భూమి మీద పుట్టి తన బాకీ తీర్చుకుందామనేటువంటి పరమాత్మ స్వరూపమైన జీవిని చంపడం ఇంతకంటే 100 రెట్లు మహాకర్మ. అందుకే ద్రోణహత్య అనేటువంటిది చేసినటువంటి వాడు ఎలాంటి ఫలితాన్ని పొందుతాడు అన్నాడు రాముడు. ఇలాంటివాడు కడుపులోనే తల్లి గర్భంలో 9 మాసాలు పెరిగి పుట్టడానికి కొద్ది నిమిషాల ముందు ఆ తల్లి పేగే వాడి కంఠానికి బిగిసి, పేగు మెడకు చుట్టుకుందంటారు చూసారా, జననం అయ్యే సమయానికి మరణించి పుడతాడు వాడు. ఇలాంటిది ఒక్క జన్మ కాదు, 100 జన్మలెత్తినా ఏ ద్రోణహత్య మహాపాతక నుంచి బయటపడలేరుట. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. అబార్షన్ చేయించేస్తే పోలా, ఎందుకు దాని గురించి అంత ఆలోచన? ఏదో పెద్ద విజ్ఞానవేత్తలా చెబుతాడు చెప్పేవాడు. మరి ఎవరెవరు అనుభవించాలి ఈ కర్మని అడుగుతాడు. ప్రేరణ చేసినవాడు, ప్రేరణ చేసింది ఎవడు? భర్త కానీ అత్తమామలు కానీ, చేయించుకున్నటువంటి సాధ్వి, దానికి సంసిద్ధత వ్యక్తపరిచిన తల్లి. 3వది చేసినటువంటి డాక్టరు. 4వది సంసిద్ధమైనటువంటి వనిత. ఈ 4 ఈ మహాకర్మకి బాధ్యులవుతారు వీళ్ళు. వీళ్ళ కోసమనే ఈ యొక్క అత్యాహరిణి. ఇది అజ్ఞానంతో చేస్తేనే నిష్కృతి, కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన దానికి నిష్కృతి లేదు రామా అని చెబుతాడు. అంత గొప్పది నైమిషారణ్య మహాక్షేత్రం. ఈ రక్తసిక్తమైన పాదాలతోనే అయోధ్య వెళ్ళలేను, రావణాసురుని చంపాను, అందుకని అయోధ్య 202 కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసాం. మంచి ప్రదేశంలో తిప్పమని అడుగుతాడు హనుమంతుడిని రాముడు. బడా హనుమాన్ అని ఆ పర్వతం మీద దింపాడు. ఎక్కడైనా ధ్యానాంజనేయ స్వామిని ఎందుకు పెడతారు అంటే అన్నీ మర్చిపోయి, అంటే ఒక కోతి లాంటి వానర జాతిలో పుట్టినటువంటి హనుమంతుడే అంత బుద్ధిమంతుడిగా కూర్చుంటే ఇంత జ్ఞానం ఉన్న మనం కూర్చోలేకపోతే ఎలాగా? వానరాన్నే కూర్చోబెట్టగలిగినటువంటిది ధ్యానం. అలాంటిది మనం కూర్చోలేము మనం. అందుకే ఎదురుగుండా సింబాలిక్గా మొట్టమొదటి హనుమంతుడిని పెడతారు ధ్యానంలో.
కాబట్టి ఆయన చూసానా మనం నేర్చుకుంటామని. ఇక్కడ కూడా ఎదురుగుండా స్వామి ఉంటే ఆయన ఎదురుగుండా ఇక్కడ హనుమంతుడే ఉన్నాడు. ప్రతి దాని వెనక ఒక ఆంతర్యం ఉంటుంది, ఒక రహస్యం ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఇది మానవ కోటికి ఉపయోగపడాలి, మన కోసం కాదు. ఇది ఉన్నంతకాలం నేను ఉండను, నాకు అవసరం కూడా లేదు, దేని ఎందుకు నేను లేను. నా బాధ్యత పూర్తవుతుంది అంతవరకే. ఏది చేయొచ్చో ఈవేళ తన్మయత్వంగా ఇంతమంది కళ్ళు మూసుకుని స్వామిని చూసుకుంటూ పెడుతున్నారు, బద్రీనారాయణ మూర్తిని చూసుకుంటూ పెడుతున్నారు. మనం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? కొన్ని వేల మంది తరిస్తున్నారు కదా, ఏం పొందాలి ఇంతకంటే కొత్తగా? మనం కొత్తగా పొందవలసిందంటూ సృష్టిలో ఏదీ లేదు. పరమాత్ముడు అడగకుండా అన్నీ ఇచ్చాడు. భగవంతుడి యందు విశ్వాసంగా బతకడం ఒక్కడే మనం చేయగలిగింది. అందుకే ఎవరన్నా ఇది కట్టేవి, ఇది నువ్వు చేసేవండి, నేను చేయలేదు, ఆయన చేయించుకున్నాడు. కర్త కర్మ క్రియ మూడు పరమాత్మే. నాలో శక్తినిచ్చినవాడు పరమాత్ముడే, ఆలోచన ఇచ్చినవాడు పరమాత్ముడే. మీరు ఇంజనీరా అండి, మీరు ఇలా డ్రాయింగ్ అంతా మీరు, ఆఖరికి స్టీల్ వర్క్ డ్రాయింగ్ కూడా నేనే ఇస్తాను. మెయిన్ కంపెనీలు అన్నింటికి 540 ఎకరాల్లో నక్కపల్లిలో డ్రాయింగ్ చేసి ఇచ్చాను. 540 ఎకరాలు ఒకే ఒక్కడిని. మరి మేధస్ ఎక్కడి నుంచి ఇచ్చింది అంటే, నా చేతి కింద ఉన్నారు 18 మంది ఇంజనీర్లు ఉన్నారు. నేను డ్రాయింగ్ చేసిన తర్వాత దాన్ని డివైడ్ చేయడానికి, విభాగాలు పంచుకుంటానికి. అక్కడి నుంచి వస్తుంది. తయారైన తర్వాత ఇలా ఉందని మీరు దండం పెట్టుకుంటారు. ఒక నేల చూసినప్పుడు ఇది తయారయ్యాక ఎలా ఉంటుందో నేను చూసుకున్నాకే డ్రాయింగ్ చేస్తాను నేను. అలాంటి స్థితి ఇచ్చినవాడు పరమాత్మ. అందుకని ఆ పరమాత్మకి కృతజ్ఞతాపూర్వకంగా, అంటే మీరు ధ్యానం చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ధ్యానం చేసిన తర్వాత దీనికి గమ్యం కూడా, జిడ్డు కృష్ణమూర్తిని చాలామంది ఫాలో అయ్యారు, కానీ కంక్లూజన్ ఇవ్వకుండా ఆయన దాని నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన ఫాలోవర్స్ అందరూ ఏం చేయాలో అర్థం కాని అగమ్యంలో పడిపోయారు. అక్కడ దాకా వెళ్ళారు, అక్కడి నుంచి మార్గం ఎటు? అందుకే ప్రతి దానికి ప్రతి గురువు కంపల్సరీగా అంతిమ సంస్కారంగా దిశానిర్దేశకత్వంతో పాటు మార్గాన్ని గమ్యం చేరేటువంటి నిర్దేశకత్వం ఇస్తారు. నువ్వు ఆఖరిని ఎలా మారాలనుకుంటున్నావు ఈ ధ్యానంలో? ఇంత ధ్యానం చేస్తున్నావు, దీని ఫైనల్ గోల్ ఏమిటి? ఇది కావాలి. దాన్నే ధ్యాన యోగంలో నిశ్చలమైనటువంటి ఆనందం. పత్రిజీ చెప్పింది ఏమిటంటే, ధ్యాన యోగంలో నువ్వు నిశ్చలమైన ఆనందాన్ని పొందగలుగుతావు, ఏ దుఃఖాన్ని నువ్వు వెంటాడదు. అందుకే ధ్యానం అంతసేపు కూర్చున్నా షౌట్ చేస్తూ, బాడీని యాక్టివేషన్ చేస్తూ. షౌట్ చేయడం దేనికంటే బాడీ యాక్టివేషన్లోకి రావాలి ఎప్పటికప్పుడు. ఈ షౌట్ చేస్తేనే మీకు యాక్టివేషన్లోకి ఉంటుంది. గోవిందా పూజ చేసేవాడు కూడా గోవిందా అంటూ ఉంటారు, 2 చేతులు పైకెత్తి. బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ అది, ఈ 2 చేతులు ఇలా కలిసినప్పుడు. అలాంటి మంచి అలవాటు చేశారు. మంచి అవకాశం ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం. ఎంతకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఈ క్లాసుల వరకే ఇది పరిమితం కాదు. ఒక మహానుభావుడు స్థాపించినటువంటి వ్యవస్థ కానీ, ఒక వృక్షం కానీ అంచెలంచెలుగా అక్షయ వట వృక్షంలా ఎదగాలి. చెలవలు పలవలతో అక్షయ వట వృక్షానికి అంతం లేదు. ఎక్కడ ఓడ నేల మీద దిగితే అక్కడ మళ్ళీ చెడు తయారైపోతూ ఉంటుంది. అందుకని అల్లా శాఖోపశాఖలుగా ఈ యొక్క సంస్థ విస్తరించి సులభమైన మార్గంగా ధ్యాన యోగంలో అనేక మంది తరించే అవకాశం, ధనంతో పని లేకుండా కేవలం గుణంతో బుద్ధితోటి పని ఉన్నటువంటిది కనుక దీన్ని ఆదరించి ధ్యానం చేసే సమయంలో ఏ అన్య విధమైన ఆలోచన కూడా లేకుండా, ధ్యానానికి నిద్రకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కొంతమంది ధ్యానం చేస్తున్నారు, మనం ఉండి ఇలా తెల్లబడుతూ ఉంటారు. మనస్సు ఇంద్రియాలతో కలిస్తే భోగి అవుతాడు. మనస్సు ఇంద్రియాలతో కలిసింది అనుకోండి, అవి కావాలి ఇవి కావాలి, ఇంకొంచెం ఎత్తుగా ఉన్న పేట ఉంటే బాగుండు, ఇది మెత్తగా ఉంటే బాగుండు అని కోరుకోండి, ఇవన్నీ భోగం. ఇదే మనస్సు కనుక ఆత్మతో కలిసింది అనుకోండి, వాడు యోగి అయిపోతాడు. ఇది ఫైనల్ కొటేషన్ అన్నమాట. మనస్సు ఇంద్రియాలతో కలిస్తే భోగి, మనస్సు ఆత్మతో కలిస్తే యోగి. ఆత్మ ఏం చెబుతుందంటే, ఏది శాశ్వతం కాదు, నేను ఒక్కడే శాశ్వతం, నాలో ఉండేటువంటి అలౌకికమైన ఆనందమే శాశ్వతం అని చెప్పేటువంటిదే యోగి యొక్క లక్షణం. అందుకే దాన్ని ఈ మనసును పట్టుకెళ్ళి ఆ యోగిలో కలిపేసామనుకోండి, పరమాత్మలో ఆత్మతో కలిపేసామనుకోండి, ఏం చెప్పాలో ఆత్మ చెబుతుంది. అందుకే ఆత్మసాక్షిగా అంటుంటారు. గుండె మీద చేసి, ఒరే ఆత్మ ప్రమాణ సత్యసాక్షిగా చెబుతున్నా, ఇక్కడ ఎందుకు వేసుకున్నాడు చెయ్య, ఎక్కడున్నది ఎవడసలు? ఈ తత్వం తెలుసుకుంటే జీవిత పరమార్థం చాలా బాగుంటుంది. మంచి అవకాశం. ఎక్కువ సమయం తీసుకున్నానేమో నేను వాళ్ళకి. అంటే ఇంత కార్యక్రమం మీరు చేస్తున్నారు కనుక ఏకోన్ముఖులై చెంచనం లేని మనసుతో మీరు చేయగలిగితే దాని యొక్క రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి స్థితికి మీరు ఇంకా ఎదిగి, ఏ ఆశయంతో అయితే ఈ పిరమిడ్ బ్రహ్మపత్రిజీ బ్రహ్మస్వరూపంగా భావిస్తూ ఉంటారు,
బ్రహ్మ సృష్టించగలడు, ఏదైనా చేయగలడు. బ్రహ్మ సృష్టి లేనిదే మిగిలిన వాళ్ళ ఇద్దరి వల్ల కాదు. ఈ వ్యవస్థను సృష్టించినటువంటి మహానుభావుడు ఆయన. ఇది ఎలా ఉండాలని ఆ ల్యాండ్ మార్క్ అలా ఉండిపోయింది. మనం ఫాలోవర్స్ మాత్రమే. రూట్లో పెడుతున్నాం. రైలు పట్టాలు మనం వేయలేదు. బండిలో కూర్చుని ఆ పట్టాల మీద ప్రయాణం చేస్తున్నాం. ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ పట్టాలు వేసినవాడు, ఈ బండి తయారు చేసినవాడు వేరే ఉన్నాడు. మీరు అందులో కూర్చుని ట్రావెల్ చేస్తున్నారు. ఆ మార్గంలో మీరు నడుస్తున్నారు. దీన్ని కనుక మంచి స్థాయికి పట్టుకెడితే ఇంకా గొప్ప అనుభూతిని పొందొచ్చు. సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని, ధ్యానయోగంలో నిత్యలానందాన్ని మీరు అందరూ అనుభవించాలని, అన్నిట్లకంటే గొప్పదైనటువంటి జ్ఞానభిక్ష ఆ పరమాత్ముడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినభవం. గురుగారు ఒక చిన్న మార్నింగ్ మీరు చెప్పినప్పుడు అది మమ్మల్ని ఎంతో ఆలోచింపజేసింది. యముడు గురించి, శనేశ్వరుడు గురించి ఎప్పుడు మేము అది వినలేదు. దయచేసి మీ మాటల్లో ఆ ఒక్కటి. కళ్ళు చెబుతాయి నాకు భావన. ఆయన మీడియా కనుక సమాజానికి ఏదో గమ్ములు అందిస్తే బాగుంటుందని కొత్త కొత్త ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యాటర్ ఎంత లాగగలిగితే, కామధేనుని ఎంత పెండగలిగితే అని పాలు వస్తాయి. అందుకని దాన్ని 10 మందికి పంచిపెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళకి. దీంట్లో పరమార్థం ఏమిటంటే వాళ్ళు కూడా తెలుసుకోగలిగితే కొంత ఉపయోగం కూడా ఉంటుంది అని. సృష్టిలో మనం ఏవైతే గొప్ప వస్తువులో వాటిని నిరాదరణ చేస్తున్నాం, ఎవరు గొప్పవాళ్ళో వాళ్ళని నిరాదరణ చేస్తున్నాం. సృష్టిలో గొప్ప వస్తువులు ఏమిటంటే నువ్వులు ఉన్నాయి. నువ్వులు కోటీశ్వరుడు కాలం చేసిన తిలోదకం వదిలిపెట్టారు తప్ప వజ్రాలు, వైడూర్యాలు, బంగారం వదిలిపెట్టలేదు తర్పణం కింద. ఎంత గొప్ప వ్యక్తి మరణించినా నువ్వులు నీళ్ళే, తిలోదకమే. మరసలు తెల్లెలా పుట్టాయి. శ్రీ మహావిష్ణువు యొక్క శ్వేత బిందువులు. కర్మ సంబంధమైన ఏ జీవికైనా నా శ్వేత బిందువుల నుంచి వచ్చేటువంటి తెలలు కనుక తర్పణం చేస్తే ఆ శరీరం చేసే కర్మలన్నీ అంతరిస్తాయి అని నారాయణమూర్తి చెప్పాడు. అందుకే పితృమేధంలో విధిగా నువ్వులు వాడతారు. రెండోది దర్భ. మనకి చాలా తప్పు. దర్భ నువ్వులు కనపడితే ఎవడో జారిపోయడం లెక్క. అది జారిపోయేది కాదు. రాముడు దర్భసేన మీద పడుకునేవాడు. శరీరం శాశ్వతం కాదు. కాబట్టి ఏ నిమిషంలో ప్రాణం పోతుందో, ఈ ప్రాణం పోయే సమయంలో నేను దర్భల మీద కనుక పడుకుంటే నాకు దుర్గతి లభించదు అని ఆలోచించి రాముడు దర్భశయనం చేసేవాడు. మనం పూజ చేసుకునేటప్పుడు కూడా దర్భలతో తయారు చేసిన ఆసనాలు వేసి కూర్చుని జపం. ఋషులు కూడా అదే వాడేవారు. ఆఖరికి ఇల్లు కూడా దర్భలతో తయారు, మన యాగశాల చూడండి దర్భలతోనే చేస్తారు. ఇవి రెండు భగవత్ సృష్టిలో గొప్పవి. మనం ఆ రెండిట్లని అపరానికి తప్ప మంచి కార్యక్రమానికి వాడమని మనం అనుకుంటాం. కానీ ఆ రెండు వాడినట్టు గొప్పవాళ్ళు ఇద్దరు ఉన్నారు. విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇద్దరు మహానుభావులు ఏదైనా ఒక మంచి పని చెప్పమని అడిగారు. సమాజానికి ఉపయోగపడాలి అది. నాయనా, మీ టైంలో మీరు ఎవ్వరిని వదిలిపెట్టొద్దు. సాగేసే పని యమధర్మరాజుకి అప్పచెప్పాడు. నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకి దింపే పని శనీశ్వరుడికి అప్పచెప్పాడు. మీ ఇద్దరూ లోపోపకారకులు. మీరు లేనిదే సృష్టి లేదు, మీరు లేనిదే మనిషికి జ్ఞానం లేదు. ఆ పని పూర్తి చేసుకొని మీరు వెళ్ళన్నాడు. ఆనందంగా బయటకు వచ్చారు. ముందు ఎవరు పట్టుకుంటారు అంటే శనీశ్వరుడు పట్టుకుంటాడు. 32 సంవత్సరాల కాలం పడుతుంది శని సూర్యుడి చుట్టూ తిరగటానికి. 32 ఏళ్ళకు ఒకసారి వస్తూ ఉంటాడు ఒక కక్షలోకి. 7 గంటలు వచ్చినప్పుడు ఆయన ఒక అడుగు తీసి అడుగేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది ఒక లగ్నం మారటానికి. అలా తిరిగేటప్పుడు 7వ స్థానంలోకి వస్తాడు. శనీశ్వరుడి దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటాయి కళ్ళు ఆయనకి. కార్తికేయుడి గురించి అడిగింది పార్వతీదేవి. ఎప్పుడు కళ్ళు ఎత్తి మీద ఎడుగుతుంది. మనం అంటూ ఉంటాం చూసారా, ఎలా నీ కళ్ళు ఎత్తికెక్కేయా అని. కింద చూస్తే ఏం ఇబ్బంది అవుతుందో పైకి చూస్తూ పోతున్నాడు ఆయన. వీడిని చూడొచ్చు కదా, ఇంత అందంగా ఉన్నాడు, నీ దృష్టి అంత గొప్పదా అంటే, వద్దు తల్లి, ప్రతి వాళ్ళు తిట్టుకుంటారు నన్ను, నేను చూడనన్నాడు ఆయన. నా యొక్క శక్తి కంటే నీ యొక్క దృష్టి గొప్పదా, ఒక్కసారి చూడు ఏమవుతుందో. నేను చూస్తానంది. బాధగా పాపం కిందకు చూశాడు. చక్కగా తెల్లగా 6 తలకాయలతో ఆడుకుంటున్నటువంటి కార్తికేయుడు నల్లగా మాడిపోయాడు. నాయనా, నీ దృష్టి పైన ఉండటమే చాలా మంచిది, ఏదీ ఆపలేకపోయింది, ఇంత గొప్పవాడు నువ్వు అని శనీశ్వరుడు సప్తమంలోకి ఉన్నప్పుడు ఇక్కడున్న కళ్ళు మనకి ఇక్కడ పెడతాడు. 7వ స్థానంలో ఉంటాడు. ఇప్పుడు మనకి 2.5 ఏళ్ళు ఉంటాడు. వాడిని సడన్గా పెంచేస్తాడు. ఎక్కడికో ఎదిగిపోతాడు వాడు. వాడు ఏమంటాడంటే, నేను ఏమనుకున్నావురా, మన చేతితో రిబ్బన్ కత్తిరిస్తే రోజుకి 2 కోట్ల రూపాయల కౌంటర్ ఉంటుంది, నన్ను కేకేసి షాపింగ్లు ఓపెన్ చేయిస్తూ ఉంటారు, నేను ఎదురొస్తే మంచిదని చెప్పుకుంటూ ఉంటారు అందరూ, నేను ఇంత గొప్పవాడిని అంటాడు. శని సప్తమంలో ఉన్నప్పుడు బాగా పైకి తీసుకెళ్తాడు. నన్ను మించిన వాళ్ళు లేడనిపించి దేవుడు కూడా నా కింద ఉన్నాడు అనే భావన కలిగిస్తాడు.
అక్కడి నుంచి కిందకి దోచేస్తాడు. అదే అష్టమ స్థానం. 8వ స్థానంలోకి రాగానే ఒక్క గంటికి కొడతాడు. అక్కడి నుంచి ఎంత పైనుంచి కింద పడితే అంత గట్టిగా తగులుతుంది దెబ్బ. ఎంత ఎదిగిన వాడికి అంత దెబ్బ ఉంటుంది. భార్యా వియోగం జరిగిన వాడు, భర్త వియోగం జరిగినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్లో కాళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, ఉన్నంతకాలం మంచం మీదే ఉండేవాళ్ళు, చెప్పుకోలేనటువంటి వ్యాధులు సంక్రమించేవాళ్ళు, ఇవన్నీ అష్టమశనిలోని అధికారం పోయినటువంటి వాళ్ళు అష్టమశనిలోనే జరుగుతాయి. 2.5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టచ్చో అన్నీ పెట్టేస్తాడు. ఈ 2.5 సంవత్సరాలు అప్పటిదాకా ఎలా ఉన్నాయంటే నేనంటే ఏంటో తెలుసా, జాగ్రత్తగా ఉండు, మనం అంటే ఏంటనుకున్నావు, మనం అంటాడు ఇలా అని చెయ్య. 2.5 సంవత్సరాలకి చెరుకు కష్టంలో రసం ఎలా పిండుతాడో చెరుకు కర్రలోంచి అలా పిండేస్తాడు మనని. ఏం మిగలదు పిప్పి తప్ప. 2.5 ఏళ్లలో దేవాలయాల చుట్టూ పరిగెడతాడు, ఎవరే జపం చెబితే చేస్తాడు, ఏ హోమం చేయమంటే చేస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తాడు. 2.5 సంవత్సరాల తర్వాత మొత్తం పిండేసి నేననేది ఏమీ లేదు, ఉన్నవాడు పరమాత్మే అని పక్కన పారేసిన తర్వాత, ఏమయ్యా సుబ్బారావు బాగున్నావా, ఏదో ఉన్నా వెళుతుంది కాలం ఇలాగా, మా అంతేముంది అంతా దేవుడిదయ్యా అంటే ఎప్పటికి వెళ్ళాడు వీడి దేవుడి దగ్గరికి? వీడిని పిండడానికి 2.5 ఏళ్ళు పట్టింది శనికి. ఎలా శనిగేళ్ళ పట్టుకున్నాడు ఉంటాడు చూసారు, వాడు వదిలిపెట్టడం. నీలో అహంకారం పోయేదాకా వదలడు వాడు. అలాంటి మహానుభావుడు ఆయన. ఆయన చాలా ఇష్టంగా తింటాట శ్రీ మహావిష్ణువు యొక్క తెలలు. నువ్వులంటే ఆయనకి అంత ప్రాణం. ఎందుకంటే దేహకర్మ అంతా కూడా ఇంతమందిని బాధ పెట్టాను, ఈ కర్మ వదలాలంటే ఈ నువ్వులు తప్పడే మార్గం లేదు. అందుకని అంత ఇష్టంగా తింటాట నువ్వులు. ఎప్పుడు దర్భం మీదే శయనిస్తాట శనీశ్వరుడు. అంత లోకోపకారం కోసం అంత త్యాగం చేసి ప్రతివాడు శనీశ్వరుని తిట్టేవాడే తప్ప లక్ష్మీదేవిని రమ్మనేవాడు ఉంటాడు కానీ శనీశ్వరుని రమ్మనేవాడు ఎవడన్నా ఉంటాడా? ఎవడో రమ్మడు. భూలోకంలో వైశ్యుని అడిగేట, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పంటే అందరూ మిగిలిన వాళ్ళందరూ లక్ష్మీదేవి అందంగా ఉంటుందన్నారు. అందరికీ తలో శాపం ఇచ్చింది, కోపం వచ్చి జ్యేష్ఠాదేవి. భూలోకంలో మంచివాళ్ళు ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైనా వైశ్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే మీ ఇద్దరిదే అందమేనమ్మా అని మాట అన్నట్ట. అమ్మా నువ్వు 2 అడుగులు ముందుకు వెయ్యి అన్నాడు లక్ష్మీదేవిని. గలుగలుమంటూ వచ్చింది. అమ్మా నువ్వు 2 అడుగులు వెనక్కి వేయమన్నాడు జ్యేష్ఠాదేవిని. ఆవిడ 2 అడుగులు వెనక్కి. ఆహాహా ఏం సౌందర్యం అన్నాడు ఆయన. అమ్మా నువ్వు ముందు నడిచి మా ఇంట్లోకి వస్తుంటే అందంగా ఉంది, నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటే అందంగా ఉన్నారు, మీరిద్దరూ అందగత్తిలే అన్నాడు. మరి చూడండి ఎంత గొప్పగా చెప్పాడో సమాధానం. ఆలోచన ఉండాలి. ఇద్దరిలో ఎవరిని తోలనాడలేదు. ఆవిడ వెళ్ళిపోతుంటే దరిద్రం వదిలిపోతుంటే ఆనందంగా ఉంది, లక్ష్మీదేవి వచ్చుంటే ఆనందంగా ఉంది. ఇదే మాట చెప్పాడు లౌక్యంగా. అందుకని పెద్ద వయసు వాళ్ళు ఎందుకు ఉండాలి అంటే అనుభవం కోసం ఉండాలి వాళ్ళు. ఇంట్లో ముసలాయన ఆయన లేకపోతే చెప్పేవాళ్ళు, నాయనమ్మ లేకపోతే మనవరాలు విషయాలు ఏం తెలుస్తాయి. అందుకని 2వ వాడు యమధర్మరాజు. ఆయన గోల్డ్ స్మిత్ అన్నమాట, బంగారు పని చేస్తాడు ఆయన. ఆయన పని అంతా ఏమిటంటే సాగేయటమే ఆయన పని. ఈవేళ వేరుకున్న ఉంగరం బాగుండేదని మంచి చేయమని ఇచ్చామనుకోండి, ఈవేళ ఆదివారం, ఈవేళ సోమవారం, మంగళవారం ఆలోచించాడు, మొట్టమొదటి పట్టుకెళ్ళి నిప్పులో పారేస్తాడు, దాన్ని శుభ్రంగా కాల్చేస్తాడు. మనకు వేరుకి ఎంతకి ఉంగరం పడింది అనుకోండి, దాన్ని ముద్దెట్టుకు ఇలా 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 కళ్ళకద్దుకుంటా 3 సార్లు, అయ్యో చేతిలో ఉంగరం కిందడిపోయిందని. వాడు ఏమీ బాధపడ్డా ఆయన నిప్పులో పారేస్తాడు. ఎందుకు పారేస్తాడంటే అసలు ఎంతో టంకం ఎంతో తెలియాలి. అందులో కొంత రాగి కూడా కలిపాం కదా, నిప్పులో పడగానే రాగంతా కరిగిపోతుంది, స్వచ్ఛమైన బంగారం మిగిలింది. అప్పుడు తయారు చేయడం మొదలెడతాడు. ఏ బొమ్మ మనం చెప్పామో ఆ బొమ్మని సాగదీస్తూ ఉంటాడు, నీళ్ళలో కాలుస్తూ ఉంటాడు, ఆకురైట్ అరగదీస్తూ ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు. ఇలాగా అమ్మయ్య బలానా వాడు చెప్పిన ఉంగరం తయారైంది, ఇంక ఇచ్చేయచ్చు అని సంతోషంగా పట్టుకెళ్ళి తయారు చేశాడు. కానీ ఏనాడు ఎందుకు బాధపడలేదు అంటే తను అనుకున్న బొమ్మ తయారైందా లేదా అని మాత్రమే ఈ గోల్డ్ స్మిత్ చూస్తాడు. పరమాత్మ కూడా అదే ఆలోచిస్తాడు. నువ్వు ఎన్ని జన్మల తర్వాత అయినా, ఎన్నిసార్లు కాల్చబడినా, పుడుతున్నాం, పెరుగుతున్నాం, నిప్పుల్లో బారేస్తున్నారు, మళ్ళీ పుడుతున్నాం, వాడు అనుకున్న బొమ్మ తయారవటం లేదు. ఇక్కడ ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళు మార్పు కనపట్టలేదు. మళ్ళీ అష్టావకుళ్ళని బొమ్మ తయారవుతోంది, మళ్ళీ నిప్పుల్లో బారేస్తున్నాడు. అందుకే ఇన్ని జన్మలు వచ్చాయి మనకి. ఒక జన్మ ఎందుకు వచ్చాయి ఇన్ని జన్మలు? అందుకని విష్ణువు ముక్తి కావాలి అనుకుంటే యమధర్మరాజు బారిన పడకుండా మార్గం లేదు. అందుకే ఆయన బాధపడ్డావు, బొమ్మ బాగుండలేదా, అయితే మళ్ళీ తయారు చేద్దాం అని మళ్ళీ నిప్పుల్లోనే వేస్తాడు. దేహం కూడా అంతే కదా. అందుకని వీళ్ళిద్దరూ గొప్ప వ్యక్తులు. సృష్టిలో పోల్చడానికి శనీశ్వరుడు కంటే యమధర్మరాజు కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. అలాంటి వాళ్ళ మనం వీడు చెనట్టుకున్నాడని, ఒరే ఎముళ్ళ పీకేస్తున్నాడు వీడని రకరకాలు చెప్పుకుంటాం. ఒక్కోసారి మన పూర్వీకులు మనం ఎక్కువ ఆయుర్దాయం కావాలని కోరుకుంటాం కూడా, దాని గురించి ఆలోచించడం కూడా చాలా తప్పు. కళ్ళు చూడనప్పుడు
ఇంద్రియాలు పనిచేయలేనప్పుడు, అడుగు కూడా వేయలేనప్పుడు మనకు మనమే ఎందుకు వచ్చిన జీవితం స్వామి, నన్ను తీసుకెళ్ళిపో, అక్కడన్నా ఆనందంగా ఉంటామంటాం. అప్పటిదాకా ఆయుధ్యం కావాలి, ఎక్కువ ఏళ్ళు ఉండాలి, ఇంకా బతకాలి అని కోరుకుంటారు. ఆఖరిని ఏం కోరుకుంటా అంటే నడవలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, నాకు ముక్తి అవ్వట్లేదు పరమాత్మ. ఏదైతే నువ్వు కోరుకున్నావో అదే నీ పాలిటి శాపంగా మారిపోతుంది. ఆయుధ్యం కావాలన్నావు కదా, అనుభవించు. ఇదే పని చేశాడు అశ్వత్థామని ద్రోణాచార్యుడు. నా కొడుకు చిరంజీవిగా ఉండాలి అంటే కృష్ణుడు శపించాడు అతను చేసిన పొరపాటు వల్ల. ఆయన అన్నాడు తండ్రి దగ్గరికి వచ్చి, ఎవరికైనా 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో మరణం ఉంటే జీవన్ముక్తి లభించి బయటికి పోయేవాడిని, నాకు చావులేని వరాన్ని సంపాదించావు. ఈ శుష్కించిపోయిన దేహంతో, ఈ రక్తసిక్తమైన దేహంతో, ఎవరికైనా కనపడితే సిగ్గేసే దేహంతో నాకు శిక్ష విధించేవా, నాకు ఆనందాన్ని ఇచ్చేవా అని ద్రోణాచార్యుడిని అడిగాడు అశ్వత్థామ. ఇప్పటికి కూడా అశ్వత్థామ అన్నాడు, నేను జమ్మూ కాశ్మీర్లో ప్రతి సంవత్సరంలో 15 రోజులు ఉంటాను, కాశ్మీర్లో 15 రోజులు ఉంటాను, జమ్మూలో 15 రోజులు ఉంటాను. జమ్మూలో గండోలా దగ్గర వాళ్ళ ఇళ్ల పక్కనే కొబ్బరి నూనె పసుపు పెడతారు రాగి చిప్పలో పెట్టి, తెల్లారు అందులో అది ఉండదు. ఇది ఎవరు రాసుకుంటారు, ఎలా వీళ్ళు మాయమైపోతుంది అంటే వాడు చెప్పిన మాట ఏమిటంటే, అశ్వత్థామ వస్తాడండి, ఆయన ఒంటికి ఉన్నటువంటి రక్తసిక్తమైనటువంటి పుళ్ళన్నిట్లకి మేము పెట్టింది రాసుకు పెడతాడు, కానీ ఆయన ఎప్పుడు మేము చూడలేదు. ఇప్పటికి కూడా అంటే మొహం కూడా చూపించలేని ఆయుర్దాయం ఎందుకు? అలాగే మనకు కూడా మృత్యువు అనేటువంటిది పరమాత్మ ఇచ్చినటువంటి ఆఖరి సంస్కారం, అదొక వరం. ఎందుకు నాయన లేవలేక కూర్చోలేక బాధపడలేక ఏం సాధిస్తావు? మంచం మీద కూర్చుని వేళ తిట్టుకుని వాన తిట్టుకుని ఎందుకు? చైతన్యం శుష్కించినప్పుడు దానికంటే మరణమే గొప్పది అని చెప్పింది ధర్మశాస్త్రం. కాబట్టి ఓపిక ఉన్నప్పుడే ధ్యానం చేయి, ధనం ఉన్నప్పుడే దానాలు చేయి, ఇంకా శక్తి ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయి. ఇవన్నీ నీవి కానప్పుడు నువ్వు చేసేదేమిటి? ఇంకా చూడటం తప్ప వేళ ఏం చేయలేవు, ఏదీ నీది కాదు. ఈ సత్యాన్ని గ్రహించమని చెప్పేది భగవత్ తత్వం. ఆధ్యాత్మిక తత్వం ఏమిటి అంటే నువ్వు ఎలా ఉన్నావో, ఏ స్టేజ్లో ఉన్నావో చెబుతూ ఉంటుంది అది. కాబట్టి ఈ తత్వాన్ని అలవాటు చేసుకుంటే మీరందరూ ఆనందంగా ఉండగలుగుతారు. దయచేసి ఇంకే ప్రశ్నలు అడగవద్దు నన్ను. ఆనందంగా ఏ కార్యక్రమం ముఖ్యంగా మీరు వచ్చారో మీ కార్యక్రమం పూర్తి చేసుకోండి, చక్కగా ధ్యానం చేసుకోండి, మంచి అనుభూతి పొందండి. ఋషులు తపస్సు చేసిన చోటు కనుక అలాంటి అలౌకికమైన ఆనందాన్ని మీరు కూడా అనుభవించగలరని, దానికి రూట్స్ అన్నీ ముందు నుంచి వేసేసే ఉన్నాయి కనుక ఈ ధ్యాన మందిరం కూడా మెడిటేషన్ కోసమే కట్టాను. కానీ భక్తులు వచ్చిన వాళ్ళు మేము స్వామివారి ఎదురుగుండా కూర్చొని వ్రతం చేసుకోవాలి, అలాంటి అవకాశం కల్పించండి. సరే చేసుకోమన్నాం, పెద్ద వయసు వచ్చేసింది కదండి, వ్రతం చేసుకుందాం అంటే మోకాలు దగ్గరికి వంగట్లేదండి, ఎత్తుగా ఉన్న బల్ల ఉంటే బాగుండు. ఓకే, అలాగే మీరు ఇవన్నీ ఇస్తారు కదండి, ఆకలి ఉన్న కడుపుతో ఎలా పెడతామండి? భోజనం పెడితే బాగుంటుందండి, తప్పకుండా వ్రతం చేసుకున్న వాళ్ళకి భోజనం కూడా పెడదాం. ఇవన్నీ మరి వ్రతం చేసి వెళ్ళాం కదండి, ఇక్కడ ఏదైనా మెమరీ ఉండాలి కదండి. వెంటనే విశాఖపట్నం నుంచి ప్రతిమలు పట్టుకొచ్చి పెట్టాం. ఏమండి దేవుడికి పూజ చేసాం, అమ్మవారి పేరు చెప్పాం, ఈ రవికి కూడా కుట్టించుకోవడానికి పనికిరాకపోతే ఎలాగండి అంటే దాన్ని విజయవాడ వస్త్రాలత నుంచి 100-150 రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి బట్టలు కూడా పట్టుకొస్తాం. ఇన్ని తిన్నా వ్రతం చేసుకుంటే కడుపు ఎక్కడ నిడుతుందండి? ప్రసాదం ఉండాలి కదండి, అన్నవరం ప్రసాదం ఉండాలి కదండి ఆవు నెయ్యితోటి అన్నారు. మళ్ళీ వంటవాడిని పెట్టించి ఆవు నెయ్యి ప్రసాదం వండించి కూర్చున్న వాళ్ళందరికీ పెట్టాం. ఒక్క కోరికతో చూసారా ఎన్ని కోరికలు పుట్టాయో? చిత్తవు దహతి కళేబరం చింతవు దహతి కాయకం. చిత్త అనేది ప్రాణం లేని శరీరాన్ని కలిస్తే బెంగ అనేది, కోరిక అనేది మనిషి బతికుండగానే అణువణువుని సర్వాన్ని కాల్చేస్తుంది. అందుకని ఈ ధ్యాన మందిరం మళ్ళీ వేళ మీకు ఇవ్వడానికి ఎందుకు సమస్య? ఇది ఒకప్పుడు ధ్యాన మందిరమే, భక్తుల కోరికానుసారం దీన్ని వ్రతాల భాగంగా మార్చాను నేను. మళ్ళీ తిరిగి మీరు నాళ్ళకి దీన్ని ధ్యాన మందిరం చేసుకున్నారు. ఏదైనా భగవంతుడికి చెందేటువంటిది. ఆనందంగా కార్యక్రమం పూర్తి చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.